సరదాగా పేరెంట్స్ కి చెప్పామన్నమాట. ఏమవ్వాలనుకుంటున్నావు, ఇంజనీరా డాక్టరా అన్నారు. యూట్యూబర్ అని చెప్పి. ఇక్కడ ఆపోజిట్ ఏంటంటే నువ్వు యూట్యూబ్ లో పాటలు పాడి పెట్టు. వై డు పీపుల్ డేట్? గుడ్ క్వశ్చన్. డేటింగ్ అనగానే ఎనర్జెటిక్ మా పేరెంట్స్ చూస్తారు ఇది. ఈ ఆలోచన ముందు ఉండాలి, మా పేరెంట్స్ చూస్తారు అని. మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళ అబ్బాయి మీకన్నా తక్కువ సంపాదిస్తున్నాడు అని తెలిస్తే you'll say okay? I don't know, 1 crore per annum సంపాదించే అబ్బాయి కొద్దిగా తక్కువ సంపాదిస్తుంటే I don't think that should be a problem. మీరు I do not mind at all firstly. you will get married, no? Yeah. మీరు కూడా పెళ్లి చేసుకుంటారు. Hopefully. అదేంటి జెన్జీ భయపడతారా కమిటెడ్ గా ఉండడానికి? rather than getting into it and disappointing the other person, దానికంటే నో చెప్పేసి సైడ్ అయిపోవడం బెటర్ కదా. ఒక రిలేషన్షిప్ లో మీరు రెడ్ ఫ్లాగ్స్ అని ఏం కన్సిడర్ చేస్తారు? కోపాలు, అరుచుకోవడాలు. ఆ రెడ్ ఫ్లాగ్ ఉంటే బ్రేకప్ చెప్పేస్తారా? మీ టాలరెన్స్ ఆఫ్ కోపం ఎంత? వస్తువు పళ్ళ కొట్టచ్చా? సెల్ ఫోన్, ఇంగ్లీష్ కస్ వర్డ్స్ అది ఎక్కువ యూసేజ్ అయిపోయింది. It has to be passed down from somewhere. నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, చాలా అపవిత్రం, నాలుగు పాడైపోయింది వేరేది అనిపిస్తుంది. హైదరాబాద్ లో మాల్స్ కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ పిల్లలతో ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కొంతమంది. చాలా మంది కమ్ హియర్, ఈ గో నో, కమ్ నో, సిట్ నో, ఈట్ నో. తెలుగు వాళ్ళకున్న ఇంగ్లీష్ అబ్సెషన్ వల్లే తెలుగు పీపుల్ ఆర్ ఎవ్రీవేర్. తెలుగైజేషన్ మొత్తం. I feel like we are throwing around a lot of buzzwords ఇట్లా. టిక్ టాక్ అప్పుడు బ్యాన్ అయినట్టుగా వన్ ఫైన్ డే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిపోతే ఏం చేస్తారు? ట్విట్టర్ ఉంటుంది, ట్విట్టర్ కాకపోతే ఫేస్బుక్ ఉంటుంది. నిజంగా చెప్పండి, ఎంత క్రింజ్ ఉంది. క్రింజ్ అంటే వాట్ యూ థింక్ ఇస్ క్రింజ్? పనికి రాంది ఎంత. You can do anything and you'll eventually find an audience. We are making Vinutna sing on the podcast. నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా. జెన్ జీ ఈ జనరేషన్ కి పేషెన్స్ ఉండదంటారు, రిలేషన్షిప్స్ ని సీరియస్ గా తీసుకోదంటారు, పెళ్ళంటే భయపడతారు, పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయరు, వాళ్ళ టైం అంతా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు, ఓవరాల్ కేర్లెస్ జనరేషన్ అని అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఎపిసోడ్ లో జెన్ జీ జనరేషన్ గురించి తెలుసుకుందామని ఇద్దరు జెన్ జీ క్రియేటర్స్ ని ఈ రోజు మన స్టూడియోకి ఇన్వైట్ చేశానండి. దే ఆర్ మిస్టర్ అవినాష్ వెంకట్ అండ్ మిస్ వినూత్న. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్సే. వీళ్ళతో మనీ, మ్యారేజ్, కెరియర్, డేటింగ్, రిలేషన్షిప్లో రకరకాల షిప్లు ఉన్నాయి కదా, అవి, ఫెమినిజం, మెంటల్ హెల్త్, లైఫ్ స్టైల్, ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అవినాష్, హాయ్ వినూత్న. Hello. హౌ ఆర్ యు గైస్? Great. గైస్, మన పాడ్కాస్ట్లో ఫస్ట్ అటెంప్ట్ జెన్జీస్తో. దీస్ గైస్ ఆర్ జెన్జీ ఇన్ఫ్లుయెన్సర్స్. మంచి గ్రేట్ స్పీకర్స్ తీసుకొచ్చాను, వైబ్రెంట్ పీపుల్. జెన్జీ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, అసలు జెన్జీ లైఫ్లో ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు గెస్ట్గా పిలిచాము. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఎపిసోడ్. లెట్ స్టార్ట్. హాయ్, హూ స్పీకింగ్ ఫస్ట్? ఏం చెప్పమంటారు? హలో, ఇంట్రొడక్షన్ ఇచ్చుకోమంటారా? చెప్పండి. ఆఫ్ కోర్స్. ఓకే. Hi guys, my name is Vinutna and I'm a singer cum content creator, and yeah, that's about it. I make content and I sing a lot. I'm also a live performer. యా, ఈరోజు మనం ఏం మాట్లాడబోతున్నామో చెప్పండి. మీరేం అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడానికి. ఓకే, ఏదైనా మాట్లాడబోతున్నాం ఈరోజు మనం. ఎస్. గుడ్. Okay. Hello everyone. I'm Avinash Venkat. I am a content creator. I'm a 4th year engineering student currently. I'm also a TEDx speaker. అది ఇది అంటూ ఏముండదు. I do everything that I want to do. Gladly it's all working out for me. So like కొంచెం బేర్ చేయాలి ఈ పాడ్కాస్ట్ మన అంటే లాంగ్వేజ్ వైజ్, ఎందుకంటే మన ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ ఎక్కువ తెలుగు ఉండేవి. జెన్సీ కాబట్టి మనం అవాయిడ్ చేయలేం. మధ్య మధ్యలో కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. yes, వస్తుంది కదా, అన్అవాయిడబుల్. రైట్, వస్తుంది. జెన్జీ అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ డేటింగ్ కల్చర్, వాళ్ళ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్, మీ రిలేషన్షిప్ విత్ ఫైనాన్స్ ఎట్లుంటుంది, యూనో పాలిటిక్స్ అంటే ఏంటి ప్రాబ్లం, మీరు ఓకే అయితే వీ కెన్ టచ్ దాట్. మీ పేరెంటింగ్ ఎట్లుంటుంది, మీ పేరెంటింగ్ ఎట్లుండింది, మీరు ఎలాంటి పేరెంట్స్ అవుతారు, పేరెంటింగ్ అంటే ఆల్ టుగెదర్ మీ ఐడియా ఏంటి, అన్నీ మాట్లాడదాం. ఫస్ట్ మీ కాంటెంట్ క్రియేటర్స్తో స్టార్ట్ చేద్దామా, లేదంటే ఎనీ హుకీ టాపిక్ ఏమంతా స్టార్ట్ చేద్దామా? యువర్ పర్సనల్ జర్నీ, వాట్ ఈస్ ఇట్? షూర్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ కాంటెంట్ క్రియేటర్. నాకు యూట్యూబర్ అనే ఒక థింగ్ ఉంటుందని తెలిసినప్పటి నుంచి నా కన్ను దాని మీద పడింది. యూట్యూబ్ నాది. అయితే చిన్నప్పుడు ఒకసారి అలా సరదాగా పేరెంట్స్కి చెప్పామన్నమాట. 8th క్లాస్లోనో ఇప్పుడు 7th క్లాస్లో కూర్చోబెట్టి, కొంచెం పెద్దోళ్ళు అవుతున్నావు, సీరియస్గా ఏమన్నా ఆలోచించావా, ఏమవ్వాలనుకుంటున్నావు, ఇంజనీరా డాక్టరా అన్నారు. అప్పుడు నేను సరదాగా ఇట్లా కూర్చొని యూట్యూబర్ అని చెప్పా. అంటే యూట్యూబరా అంటే ఏంటి అన్నారు. అప్పుడు ఇట్లా 1 hour టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశా. మా మమ్మీ వాళ్ళకి అప్పుడున్న థాట్ ప్రాసెస్, అప్పుడు లైఫ్లో నడిచే సిచ్యువేషన్లు అవన్నీ చూసిన తర్వాత ఏదో అంటున్నారులే అయిపోతుంది అనుకున్నారు.
అయితే అప్పుడు ఇట్ డిడ్ంట్ సీమ్ ఫీజిబుల్ ఫర్ మీ. 8th క్లాస్, కెమెరా ఎక్కడిది, ఎడిట్ చేయడానికి ల్యాప్టాప్ ఎక్కడిది, అలా లోపల పెట్టుకొని ఉన్నా మైండ్లో. తర్వాత కోవిడ్ వచ్చింది, జేఈ ప్రిపరేషన్ అయింది, కాలేజ్కి వెళ్ళా. అప్పుడు కూడా ట్రై చేద్దామా వద్దా మనలో ఉందా అనిపించింది. సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి వచ్చే ముందు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్ లాగా వెళ్ళాను ఇన్ సమ్మర్. వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఎక్సైట్మెంట్ అనిపించింది. వావ్, ఆఫీస్ ఇట్లా కార్పొరేట్, నేను ఫార్మల్స్ వేసుకొని వెళ్తున్నా, ఐడి కార్డ్ ఉంది, మిలిటరీ ఆఫీసర్లు స్కాన్ చేసి ప్లీజ్ గో అని అంటున్నారు. నైస్ ఫ్లాషీ లైఫ్ స్టైల్, అంటే అంత ఫ్లాషీ కూడా ఉండింది కాదు, ఏదో గొప్ప ఏదో చేస్తున్నా అని అనుకున్నా. 1 month అయ్యేసరికి లైఫ్లో లైఫ్ లేదని అర్థమైంది. అట్లీస్ట్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ డిస్సింగ్ ఆన్ ఎనీ కెరియర్. నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అయితే అనిపించలేదు. 5 years డౌన్ ద లైన్ నేను దీనిలో కంటిన్యూ అవుతే నాకు అసలు విసిగెక్కిపోతుందని నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ పుల్లింగ్ అవుట్ మై ఫోన్. రోజు ఆఫీస్ నుంచి పీజీకి వెళ్ళే టైంలో ఐ యూస్ టు రికార్డ్ మై సెల్ఫ్. ఎట్లయినా ఈవినింగ్ మొత్తం ఫ్రీ టైం ఉండేది, నాకు ఢిల్లీలో ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేది, బడ్జెట్ ఉండాలి మళ్ళీ. సో పీజీలో కూర్చొని ఎడిట్ చేసేవాడిని, రాత్రి 12 o'clockకి పోస్ట్ చేసేవాడిని. ఫస్ట్లో ఏదో లైక్స్ వస్తూ ఉండేవి, బట్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ కెన్ పోస్ట్ ఎవ్రీడే, ఐ కెన్ ఎడిట్ ఎవ్రీడే, ఐ కెన్ పోస్ట్ ఎవ్రీడే అని నాకు అర్థమైంది. కాలేజ్కి వచ్చే టైంకి కొంచెం ట్రిపుల్ ఐటీ కొట్టాం, కాంటెంట్ క్రియేటర్ కల్చర్ లేదు అని ఒక రీల్ చేసా. ఇట్ బ్లూ అప్, ఇట్ వెంట్ వైరల్. 1 hourలో ఇట్లా 50,000 views అంటే నేను షాక్. అప్పుడు నాకు అంత పెద్ద నెంబర్ తెలీదు. 1 hourలో 50,000 views? యా, సంథింగ్ లైక్ దట్. అంటే ఇట్ బ్లూ అప్ ఇన్స్టెంట్లీ. ఆ రీల్ ఎంతమంది రీమేక్ చేశారంటే వాళ్ళ ఓన్ కాలేజ్ గురించి, సేమ్ బీట్, సేమ్ కట్స్, ఎవ్రీథింగ్. నేను అనుకున్నా నాలో ఎంత ఉందా, అప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ రీలే? నో, దాట్ వాజ్ లైక్ మై లాంచ్ రీల్. అప్పుడు దాకా ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా ఏదో ఫ్రెండ్స్ కోసం పోస్ట్ చేసినట్టు చేశాను. దెన్ కాలేజ్కి వెళ్ళే టైంకి నన్ను చూస్తారు జనాలు, ఇంతమందిని ఫేస్ చేయాలి, నా ఫాలోవర్స్ అందరు మొత్తం కాలేజ్ పీపులే అనుకున్నా. వాళ్ళేమో నైస్ ఎడిట్ బ్రో గుడ్ అంటున్నారు. అంటే ఐఎమ్ గ్లాడ్, నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి మనసు వాళ్ళు. యా, ఐ లవ్ మై ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఎంత సపోర్టివ్ అంటే, కానీ ఎవరు లేరు మన కాలేజీలో, దొరికిందే సందు, దూరే అన్నారు. నేను ఇంకా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఐ పుష్డ్ ఫార్వర్డ్. ఐడియాస్ రాని రోజులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, బట్ నౌ ఇట్స్ స్టేబుల్గా మూవ్ అవుతుంది ఇప్పుడు. ఇట్స్ అ గుడ్ థింగ్. సో దాట్ ఈస్ మై జర్నీ. ఎన్ని రోజులైంది మీ కాంటెంట్ స్టార్ట్ చేసి? అంటే ఫస్ట్ పోస్ట్ అంటే లాస్ట్ ఇయర్ జూలైలో చేశాను. అప్పుడు ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా అవుతుందా లేదా అని. సీరియస్గా ఐ స్టార్టెడ్ ఇన్ December. ఓకే, సో లైక్ 9 months ago. 9 months. ఎస్, గుడ్. జెన్జీ, మీరు చెప్పింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, సైబర్ సెక్యూరిటీ నచ్చలేదు, క్లారిటీ వచ్చేసింది, గేవ్ అప్ కదా? నాకు ఫస్ట్ నుంచే క్లారిటీ ఉండింది. దట్ వాజ్ లైక్ ద ఫైనల్. ఇంకా దట్స్ అ బిగ్ జెన్జీ థింగ్. ఎందుకంటే దెర్ ఇస్ అ సర్వే దట్ సేస్ దట్ 50 to 80% ఆఫ్ ద జెన్జీస్ విల్ నాట్ స్టే ఇన్ దిస్ ట్రెడిషనల్ జాబ్స్, 9 to 5 జాబ్స్ అని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అంట. దట్స్ గుడ్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ షోయింగ్ ఇట్. గుడ్. ట్రూ. Vinutna? I feel like my story and the choices I've made so far are totally in contrary to everything he's settled now. So I think I'll go back to 9th grade when because I studied in an ICSE school. Maku option undindi. Posh. That I wonder. But we had an option to choose our subjects anamata. మా వాళ్ళు అప్పట్లోనే నేను ఫిజిక్స్ వద్దు, కెమిస్ట్రీ వద్దు, బయాలజీ పర్లేదు కానీ వద్దు. మరి ఇంకేం సబ్జెక్ట్స్ ఉంటాయి? 3 సబ్జెక్ట్స్ లేకపోతే? గుడ్ క్వశ్చన్. అంటే జస్ట్ ఇమాజిన్, మా నాన్న హీస్ అన్ ఇంజనీర్ అండ్ హీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. అలాంటిది మా నాన్న దగ్గర కూర్చొని, నాన్న నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అన్నా. So I really appreciate my parents. They were very scared. It's not something that they've seen around themselves. అంతగా ఇప్పుడు వేరే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ MBBS కాకుండా వేరేవి చేసేవాళ్ళు, మేబీ BBA, అంతకు మించి వాళ్ళు అంతగా చూడలేదు వాళ్ళ చుట్టూరా. అలానే నేను డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ అన్నా నేను. సో అట్ ద టైమ్ ఐ టుక్ హోమ్ సైన్స్ అండ్ EVS ఇన్ 9th and 10th. సో 10th అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చా, BA psychology. అంటే they were actually open to it. They allowed me to think and make choices that would better suit my lifestyle అనమాట. నేనేం చేయగలను, లేకపోతే నాకు స్ట్రెంగ్త్ ఉండే పాయింట్స్ ఏంటి. సో దాన్ని బట్టి ఐ థింక్ విదిన్ 1 year ఐ మేడ్ అ డెసిషన్, ఓకే సైకాలజీ బెటర్ ఉంటుంది అని. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఏంటంటే, మా అమ్మ యూట్యూబ్ చెయ్యి, నువ్వు యూట్యూబ్లో పాటలు పాడి పెట్టు, నాకొద్దు, నన్ను వదిలేయండి, నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు.
సో 11th స్టాండర్డ్లో నేను నాకేమొద్దు, నేను జస్ట్ చదువుకుంటాను, నన్ను వదిలేయండి. అసలు నాకు ఇందాకటి నుంచి వాడు స్టోరీ చెప్తుంటే అన్నీ ఇట్లా, నేను చదువుకుంటా, నన్ను వదిలేయండి. బట్ దెన్ ఐ గాట్ ఇన్ టు సరిగమప టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 11th స్టాండర్డ్, అంటే 2022లో. అండ్ అదే టైంలో నాకు కోవిడ్ వచ్చింది. లైక్ ఐ గాట్ ద ఫ్లూ అండ్ ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ హోమ్. అండ్ సెలెక్షన్ అయింది, ఐ వాజ్ సపోజ్ టు బీ దేర్, కానీ నేను ఇంట్లో కూర్చొని ఉన్నా. అప్పటికి వద్దు, అదంతా క్యాన్సిల్ అయిపోతే నేను ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటా. నో. అండ్ దెన్ నాకు ఐ థింక్ ఇంకో 2 days ఉన్నాయి ఫర్ మీ టు గెట్ ఇన్ టు సరిగమప. ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బిన్ అవుట్ ఆఫ్ ఇట్. కరెక్ట్, ఇట్ వాజ్ అ థర్స్డే దట్ ఐ టెస్టెడ్, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. ఐఎమ్ టెలింగ్ యూ, మై ఫ్యామిలీ మూవ్డ్. ఇట్లా మా అమ్మ నాన్న నేను ఎట్లున్నాళ్ళం అట్లనే వి జస్ట్ కేమ్ ఆఫ్టర్ హైదరాబాద్. సో ఆల్ ఆఫ్ దిస్ హైదరాబాద్ అంటే ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి. బెంగళూరు ఉంటారు. ఐ వాజ్ ఇన్ సో ఐ స్టడీడ్ ఇన్ బెంగళూరు అంటిల్ 12th grade. ఇది 11th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను అక్కడున్న నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు ఇట్లా నెగిటివ్ టెస్ట్ అవ్వగానే చలో ఆయన వేసుకొని ఇట్లా వీ కేమ్ టు హైదరాబాద్. సో యాక్చువల్లీ వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ, ఇట్ వాజ్ మై మామ్స్ డ్రీమ్. సో ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ మా అమ్మ ఏం కావాలనుకుంది అని. ఇంకా పాయింట్, సారీ మీరు చెప్తున్నారు, చెప్పండి. సో ఇంకా కాంటెంట్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ది ఎక్స్టెన్షన్, అంటే నా ఇంట్రెస్ట్, నా క్రియేటివ్ అవుట్లెట్ అదంతా. బట్ నేను ఒక సింగర్ అవ్వాలి, లేకపోతే టీవీలో కనిపించాలి, ఆల్ ఆఫ్ దట్ వాజ్ అమ్మాస్ డ్రీమ్. నేను నా టీం మీకు మంచి కాంటెంట్ ఇవ్వాలని చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నారు కదా అమ్మాస్ డ్రీమ్, పేరెంట్స్ డ్రీమ్ అని. ఇండియన్ టిపికల్ పేరెంట్ మెంటాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ పేరెంట్స్ విల్ డ్రీమ్ అబౌట్ దర్ కిడ్స్. నా కొడుకు, మా పిల్లలు ఇది కావాలి అని వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు అచీవ్ చేయలేని డ్రీమ్స్ వాళ్ళ మీద ఇండైరెక్ట్గా రుద్దుతారు, కిడ్స్ మీద రుద్దుతారు. మీరు ఇంతగా చెప్పినట్టుగా మై అమ్మాస్ డ్రీమ్ అన్నారు. సో వాజ్ ఇట్ నాట్ యువర్ ప్యాషన్? వర్ యూ ఫోర్స్డ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ సింగింగ్? I would not say I was forced into it, but definitely Amma and Nana did push me to get into it. Okay. So why not? ఎలాగో నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి, సో వై నాట్ గెట్ ఇన్ టు ఇట్ అన్నట్టుగా. అట్ ద టైం నాకు తనకున్నంత ప్లానింగ్ లేదు. ఐ వాజ్ జస్ట్ లైక్ ఏముంది ఇట్లా లేడ్ బ్యాక్ పీస్ఫుల్లీ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదామని. బట్ ఐఎమ్ ఇన్ సమ్ వేస్ ఐఎమ్ గ్లాడ్ దట్ దే did push me, because within 1 year I was like, no, I want to go to Hyderabad. Exactly 5 years lo I don't know where I see myself, but right now in 1 year I want to see myself in Hyderabad. Nice. So I have a feeling that my parents did a great job with how they dealt with me. Okay. How they directed me, direction pathway చూపించడం. They didn't. That's the thing. ఇలా ఈ పాత్వేలో నువ్వు వెళ్ళు అన్నట్టు కాకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం. సో they have given me such a foundation, such a ఇట్లా మా నాన్న, నా ప్లాన్ బి మా నాన్న. సో అలా మా నాన్న he keeps pushing me, but one non-negotiable is that you hustle, you have to keep doing everything. So I am into psychology, I'm doing my masters, I want to do a PhD as well. Oh, PhD in psychology. Yes. Oh, beautiful subject. And nice. I was into research as well. అదంతా కాకుండా I am a live performer, content creation చేస్తాను. గుడ్. ఇప్పుడు కోర్ కాంటెంట్ గురించి మాట్లాడాలి. అంటే కాంటెంట్ ఫర్ దిస్ ఎపిసోడ్, కోర్ కాంటెంట్, నో ద జెన్జీ కాంటెంట్. నేను ఫ్రాంక్లీ చెప్తాను, కొంచెం ఐఎమ్ లిటిల్ బిట్ టెన్స్, అంటే టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ కాంటెంట్ ఎట్లా వెళ్తుంది, ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పేసి. నేను మన పాడ్కాస్ట్లో ఐ డన్ పాడ్కాస్ట్ విత్ ఐఏఎస్ ఆఫీసర్స్, పర్సనల్ సెక్రటరీస్, డాక్టర్స్, సర్జన్స్ ఎట్సెట్రా. పెద్ద నేనేం మరి అంటే దట్ ఈస్ మై ఫోర్టే అనమాట. హెల్త్ కేర్ అండ్ జియో పాలిటిక్స్ ఆర్ ఫార్మర్తో కూడా చేసామన్నమాట. మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది నా ఏరియా, నా ఫోర్టే కాదు. సో అందుకే ఐ హ్యాడ్ టు టేక్ ఇన్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ దీస్ జెన్జీ గైస్ అండ్ ఆల్. ఏం స్టార్ట్ చేద్దాం? టాపిక్స్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ టుడే ఇస్ జెన్జీస్, యువర్ డేటింగ్ లైఫ్, డేటింగ్ కల్చర్, మీ మ్యారేజ్, మీ ఫైనాన్సెస్, మీ పర్సనల్స్, మీ హ్యాబిట్స్, మీ సోషల్ మీడియా, మీ ఆల్ ద థింగ్స్. ద మోస్ట్ ఓకే సబ్జెక్ట్ నాకు అనిపించింది అంటే అందరికి నచ్చే మసాలా డేటింగ్. లెట్స్ స్టార్ట్ విత్ డేటింగ్ థింగ్ అండ్ రైట్. షూర్. యా, వాట్ ఈస్ డేటింగ్? వాట్ ఈస్ డేటింగ్? నాకు తెలిసి డేటింగ్ యాజ్ అ సబ్జెక్ట్ అదొక అంబ్రెల్లా టర్మ్ లాగా. ఇట్ కవర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ స్పెసిఫిక్ మీనింగ్ అంటే ఐ థింక్ పీపుల్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. Do I see a future with them? Do I see myself being in a relationship with them? I feel like it's a phase, dating phase. అంటే పరిచయం అయ్యి కంప్లీట్గా బిఫోర్ లైక్ కమిటింగ్ ఆర్ సంథింగ్
కొన్ని రోజుల మధ్యలో టాకింగ్ స్టేజ్ అని కూడా కాదు, ఒక ఫేజ్ లాగా ఉంటుంది కదా, వెదర్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, సీయింగ్ ఇఫ్ దే ఆర్ కంపాటబుల్ ఆర్ నాట్, దాట్ ఈస్ డేటింగ్ టు మీ. ఓకే, అ బాయ్ అండ్ గర్ల్ కెన్ బి ఎనీవన్, దేర్ ప్రిఫరెన్స్, బట్ యా. ఎందుకంటే నేను ఇప్పుడు డేటింగ్ అంటే ఏంటి అని అడగగానే మీరు మాట్లాడలేదు, హీ టుక్ ఇట్ అప్. ఇంట్రొడక్షన్ అప్పుడు లేడీస్ ఫస్ట్ అన్నాడు, డేటింగ్ అనగానే ఇది లైక్ ఎనర్జెటిక్ చాలా పేరెంట్స్ చూస్తారు ఇది. ఈ ఎక్స్పీరియన్స్ ఆలోచన ముందు ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉందేమో బాగా. అట్లా అని కాదు, డోంట్ పుట్ మీ ఆన్ ద స్పాట్ లైక్ దట్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మీరండి? Simple. Going out on dates is dating. Everything that he said, but the term is that. Ante the same thing. Okay. Why do people date? I know, especially Gen Z's. What happens on a date? The first date. పరిచయం పెంచుకోవడం అంతే. ఎందుకు పెంచుకోవాలి పరిచయం? గుడ్ క్వశ్చన్. అంటే ఒకళ్ళు మనకి నచ్చొచ్చేమో, మేబీ దేర్ ఇస్ అ పొటెన్షియల్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, because obviously we are humans కాబట్టి we are attracted to people, preferably opposite sexes kabatti, you know, we'll go on a date once we get onto that age. Could be hormonal or many other factors. There's no harm ante. So what happens on day one of dating? I don't want to seem like an expert on this, ఇట్లా మా మమ్మీ వాళ్ళు చూస్తుంటారు, బట్ నార్మల్గా మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ ఫస్ట్ అట్రాక్షన్తో స్టార్ట్ అవుతుంది, బట్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు వాళ్ళు చూడడానికి బాగా అనిపించారన్నంత మాత్రాన ఇప్పుడు మన అలవాట్లు సెట్ అవుతాయనో, లేదా అంబిషన్ సెట్ అవుతాయనో, అలా వీ యాజ్ అ పర్సన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు అస్. సో మన లుక్స్ మాత్రమే అవతలలోకి కనిపిస్తాయి ఫస్ట్లీ. సో ఆ లుక్స్ స్టేజ్ దాటిన తర్వాత వెన్ యూ థింక్ సమ్ వన్ ఈజ్ అట్రాక్టివ్, దాని తర్వాత టు సీ ఇఫ్ యూ యాక్చువల్లీ లైక్ దమ్ యాజ్ అ పర్సన్, కెన్ యూ ఫిట్ ఇన్ ద సేమ్ స్పేస్ యాజ్ దమ్, అది ఫిగర్ అవుట్ చేసుకోవడానికి. పర్స్పెక్టివ్ నుంచి మీరు ఇప్పుడు అన్నారు ఫస్ట్ థింగ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ బోత్. ఇట్స్ ద సేమ్. ఎవరన్నా పరిచయం అయినప్పుడు సర్ఫేస్ లెవెల్లో తెలుసుకుంటాం వాళ్ళ గురించి. ఇఫ్ వీ లైక్ వాట్ వీ సీ ఆన్ ద సర్ఫేస్, దెన్ యూ పర్స్యూ ఇట్ ఫర్దర్ టు సీ ఇంకా కంపాటబిలిటీ ఉంటుందా లేకపోతే. వాట్ డూ యూ సీ? లుక్స్ ఇస్ ఫైన్, వన్ థింగ్. వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ యూ లుక్ ఫర్ ఎ పొటెన్షియల్ డేటింగ్ మీట్? ఓ, వాట్ డు ఐ సీ? యూ ఆర్ ఇన్ జనరల్, మీరు అన్నట్టు సరే మీరు చెప్పండి మీ పర్స్పెక్టివ్. వాట్ డు గర్ల్స్ ఏం చూస్తున్నారు అబ్బాయిలో? వీడితో డేట్ చేయాలంటే, వీడు మనకి కరెక్ట్ డేట్ అంటే ఏం చూస్తారు? ప్రాబబ్లీ ఫస్ట్ దే డిమీనర్, ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, హౌ ఆర్ దే ఇంటరాక్టింగ్, మేబీ ఆర్ దే రెస్పెక్ట్ఫుల్ ఎనఫ్ ఆర్ ఆర్ దే ఇంట్రెస్టింగ్ ఎనఫ్. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ మోర్, ఐ ఫీల్. డిమీనర్లో ఏం చూస్తారు? యూ సెడ్ డిమీనర్, రైట్? వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? ఇంట్రెస్టింగ్ అంటే వాట్ మేక్స్ యూ ఇంట్రెస్టింగ్? వాడు చలాకీగా ఉండాలా లేకపోతే రిజర్వ్గా ఉండాలా? ఫర్ సమ్ పీపుల్ మేబీ అవతల మనిషి ఎక్సైటింగ్గా ఉండి, లేకపోతే కొంతమందికి బాగా చదువుకునే వాళ్ళు నచ్చచ్చు. సో మేబీ రాగానే సమ్మన్ స్టార్ట్స్ టాకింగ్ అబౌట్ ఎ రిసెర్చ్ పేపర్, సమ్ గర్ల్ మైట్ ఫైండ్ దాట్ టు బీ మోర్ ఇంట్రెస్టింగ్. ఇంకొంతమందికి మేబీ సమ్మన్ దట్స్ ఫనీ, సో దే మైట్ ఫైండ్ హ్యూమర్ టు బీ మోర్ ఆఫ్ దేర్ టైప్ ఆర్ దేర్ కైండ్. సో అలా అదే ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ నచ్చుద్ది. నర్డ్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చవచ్చు, అట్లా సైకాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంతే. మోర్ ఆర్ లెస్ ఫస్ట్ ఇట్ విల్ బి ప్రయారిటీ విల్ బి లుక్స్ ఓన్లీ ఫర్ మెన్. యాజ్ అ మ్యాన్ ఐ కెన్ సే ప్రయారిటీ విల్ బి ఐ థింక్స్. అంటే ఫస్ట్ కనిపించే లుక్సే కాబట్టి ఐ ఫీల్ లైక్, అంటే మనం బ్రెయిన్లోకి వెళ్ళే ఇన్పుట్ కూడా ఫస్ట్ ఇట్లా లుక్సే ఉంటాయి కాబట్టి ఐ థింక్ బోత్ వేస్. అసలు అవతల మంచి చూడడానికి మనకు నచ్చకపోతే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ మచ్ స్కోప్ ఫర్ దట్. I feel like it's about what we think the other person is. And looks basis in the sense, how are they dressed? How are they putting themselves forward? Do they look like they're keeping well? అంటే హైజీన్ని బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారా? అంటే మనకు కనిపించే ఆ ఫస్ట్ ఇంప్రెషన్లో అవన్నీ కనిపిస్తే మేబీ ఇట్స్ సంథింగ్ దట్ సార్ట్ ఆఫ్ ఇంప్రెసెస్ either genders. అంటే బై లుక్స్ ఐ మెంట్ ఓవరాల్ అపియరెన్స్ అని. యా దట్స్ వాట్ ఐ మెంట్. ఫస్ట్ డేట్కి వెళ్ళిన రోజు కంపాటబిలిటీ చెక్ అన్నారు కదా, డేట్కి వెళ్ళినప్పుడు కంపాటబిలిటీ చెక్ అంటే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? నార్మల్గా ఇప్పుడు నాట్ జస్ట్ డేటింగ్, ఇప్పుడు మనం ఒక కొత్త క్లాస్ రూమ్కి వెళ్ళాం సపోజ్, లేదా కొత్త ఆఫీస్ జాయిన్ అయ్యాను, ఐ మీట్ అ బంచ్ ఆఫ్ పీపుల్. వాళ్ళలో నేను ఎవరితో ఫ్రెండ్ కాగలుగుతాను, హూ డూ ఐ ఎంజాయ్ స్పెండింగ్ మై టైమ్ విత్. సో అట్లాంటి ఐ థింక్ ఇట్ ఈస్ ద సిమిలర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒకరు చూడడానికి బాగున్నారు అనిపించినంత మాత్రాన దే కుడ్ బి వెరీ ఇరిటేటింగ్ టు బీ అరౌండ్. Can we spend time with them? I think that is what they look for. Can we time spend with them for what? ఒక షార్ట్ టైం కోసమా, లైఫ్ టైం కోసం చెక్ చేస్తారా డే వన్? ఐ డోంట్ థింక్ అంత దూరం ఆలోచించారు. ఇప్పుడు ఇన్ ద మూమెంట్ డూ ఐ లైక్ బీయింగ్ లైక్ అరౌండ్ విత్ దెమ్? ఇప్పుడు వెంటనే లేసి వెళ్ళిపోదాం అనిపిస్తుందా? ఓ విత్ ద ఫ్లో. ఓకే, ఇప్పుడున్న జనరేస్ డేటింగ్ అంటే లైఫ్ టైం పార్ట్నరా, లైఫ్ టైం కంపాటబిలిటీ ఉంటుందా తినతో అని చెక్ చేస్తున్నారు? ఐ థింక్ సమ్ పీపుల్ డూ.
బ్యాక్ దెన్ 2 decades or 3 decades ago డేటింగ్ కల్చరే లేదు, డేటింగ్ అనే వర్డే లేదు మన దగ్గర ఇండియాలో. ఇండియా సో లవర్స్ అది ఇదే టర్మ్స్ ఉండేవి కానీ డేటింగ్ యాజ్ సచ్ లేదు, డిక్షనరీలో లేదు మన దగ్గర. ఇప్పుడు వచ్చింది పీపుల్ డేటింగ్ ఇస్ వెరీ కామన్ నౌ. సో ట్రూ లవ్ అంటారు, ట్రూ లవ్ ఓకే దిస్ ఈస్ ద మ్యాన్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ అన్నట్టుగా ఉంటుందా మీ జనరేషన్లో? ఐ థింక్ ఇట్ ఎగ్జిస్ట్. ఓకే ఉంటుందా? Yeah. లైక్ హౌ మెనీ డేట్స్ ఎండ్ అప్ ఇన్ మ్యారేజ్ ఆర్ అలాంటివి ఏమైనా ఉందా? No. Like I said, it's not a scientific testing, testable thing అనమాట. మేబీ ఎవరైనా సర్వే చేస్తే కనుక్కోవచ్చు. గుడ్. సరే మీకు మీ లైఫ్ పార్ట్నర్ కావాలంటే ఆన్ డేట్ లెట్స్ టేక్ ఒకటే డేట్ అనట్లేదు, యూ సెట్ కదా మీరు అన్నట్టుగా కంపాటబిలిటీ చెక్ చేసుకుంటాం మనకు బాగుందా అన్ని సెట్ అయితే మీరు పెళ్లి చేసుకుంటారా మీ డేట్ని? ఆర్ యూ దట్ No, there has to be a relationship in the middle. సరే No, డేటింగ్ he's అందుకే asking. అదే నేనేమంటున్నా డేటింగ్ మెచ్యూర్స్ ఇంటూ రిలేషన్షిప్ మెచ్యూర్స్ ఇంటూ ద నెక్స్ట్ స్టెప్. సో విల్ యూ బీ ఓపెన్? Yeah, దట్ ఈస్ ద పాయింట్ కదా. అంతేనా? ఫర్ మీ దట్ ఈస్ ద పాయింట్. దట్ ఇస్ ద పాయింట్. సో అదే సో మీరు డేటింగ్కి వెళ్ళేది ఈ ఎండ్ గోల్ దీంతో వెళ్తారా లేదంటే లెట్స్ చిల్ అన్నట్టుగా పోతారా? నో దిస్ ఇస్ టెంపరీ 3 months నేను కాలేజ్లో 4 ఏళ్ళు ఉన్నా, 4 ఏళ్ళు అమ్మాయితో డేట్ చేస్తా, దాని తర్వాత ఐ హ్యావ్ అదర్ ప్లాన్స్ ఫర్ మ్యారేజ్ అని అట్లా ఉంటుందా? కొంతమంది అట్లా ఉంటారు డెఫినెట్లీ. కొంతమంది చాలా మంది కొంతమంది ఉంటారు. యా అంటే చాలా మంది ఐ డోంట్ నో, నేనైతే చూసాను కొంతమందిని కాలేజ్ దాకే. ఎందుకంటే కాలేజ్ కూడా ఒక కన్ఫైన్డ్ స్పేస్ లాంటిది. ఇన్సైడ్ అ కాలేజ్ దే ఆర్ జస్ట్ క్లాస్మేట్స్. బయటికి వెళ్ళాక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇన్ ఇండియా కాస్ట్ ఈజ్ అ టాపిక్, కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, లొకేషన్ ఆఫ్ ఇదేంటి వాళ్ళు అంటే ఇప్పుడు లొకేషన్ ఆఫ్ వర్క్, డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోతారు. అవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాలేజ్లో ఇట్స్ లైక్ అ ఫెయిరీ టేల్, రోజు ఒక క్లాస్లో కలుస్తాము అలా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు, మీకు ఈ పాయింట్స్ మ్యాటర్ అనమాట. లొకేషన్ ఆఫ్ వర్క్, దేర్ ఫైనాన్షియల్ స్టేటస్, దేర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, దేర్ కాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. No, I'm not saying all that matters to me. టు యూ Outside పర్సనల్లీ it matters. పర్సనల్లీ మీకు మ్యాటర్ కాదు. సో విత్ యూ బట్ మీ ఇండియాలో ఇట్స్ స్టిల్ దేర్ జస్ట్ టాబు కల్చర్. రీసెంట్ సర్వే కూడా 80+% అనుకుంటా, ఐమ్ సారీ సబ్జెక్ట్ టు కరెక్షన్, people, families or Gen Zs, they don't want to get married into their own caste, out of బయట కాస్ట్ని చేసుకోవడానికి విల్లింగ్గా లేరంట అన్ఫార్చునేట్లీ. అది చెప్తున్నాను. సో దట్స్ ఇట్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్ దట్? డస్ దట్ ఎండ్ ఇన్ ఫిజికల్ థింగ్, ద డేటింగ్? It comes down to their personal preference. బట్ what is the majority Gen Z looking for on a date? They want to ఓకే ఇక్కడ నేను కూడా ఐమ్ కమింగ్ అప్ విత్ సమ్ సర్వే అండ్ నంబర్స్. మెన్ వాంట్ ఫిజికల్ థింగ్ అంట, ఉమెన్ వాంట్ మోర్ ఆఫ్ ఎమోషనల్ థింగ్ అంట. ఇస్ ఇట్ ట్రూ? మీరు నమ్ముతారా? అంటే ఐ థింక్ అట్లా బయోలాజికల్ ఇంక్లినేషన్ కొంచెం ఉంటుంది అనుకుంటా కదా మెన్కి. ఆమె డిస్క్రిమినేటింగ్ మెన్ని బ్యాడ్ పిక్చర్స్. ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్యాడ్. ఇట్స్ అ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఉంటాయి. దేర్స్ అ ట్రయాంగిల్. సో ఫస్ట్ బేస్ లైన్లో దేర్స్ అ బేస్ లైన్ నీడ్స్, ఫుడ్, వాటర్, physiological needs. In the same place they also they use the umbrella term sex, but what they mean is attraction and all of that is also a physiological biological need. So I don't think unless we are crossing any boundaries with anyone, ante evarnaina trouble chestunnama with that ante then it's a problem. But if it's consensual, if it's mutual, I don't think it should be a problem like that. Gen Z భయపడతారా కమిట్మెంట్ ఇవ్వడానికి కంపేర్ టు ఓల్డర్ మిలీనియల్స్ అనుకోండి? మిలీనియల్స్ ఆబ్వియస్లీ మిలీనియల్స్ వెన్ ఐ సే పీపుల్ బోర్న్ ఇన్ 80s అండ్ ఎర్లీ 90s వాళ్ళకి డేటింగ్ కల్చర్ ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉండరు. 80s ఆఫ్ కోర్స్ పీపుల్ బోర్న్ వాళ్ళకి డేటింగ్ కల్చర్ అలాంటిది ఏం లేదు అనుకుంటాను. బట్ కమిట్మెంట్ వైజ్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఐ కుడ్ బి రాంగ్. సో మిమ్మల్ని అడుగుతున్నా, మీరు జెన్సీ కాబట్టి కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడతారా? I think this generation considers more aspects or చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఒక కమిట్మెంట్ ఇవ్వాలంటే. ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ డోంట్ థింక్ ద ప్రీవియస్ జనరేషన్స్ రియలీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్. గో విత్ ద ఫ్లో. ఓకే ఇది కమిట్మెంట్ ఇవ్వాల్సిందే కదా, ఏంటి ఎలాగో చేయాల్సిందే కదా అన్న పర్స్పెక్టివ్లో చూసుకొని అలా ఆ ఫ్లోతో వెళ్ళిపోయారు ఇస్ వాట్ ఐ థింక్. ఇప్పుడు జనరేషన్లో యూ కెన్ సే నో టు అ కమిట్మెంట్ రాదర్ దెన్ గెటింగ్ ఇన్ టు ఇట్ అండ్ డిసప్పాయింటింగ్ ది అదర్ పర్సన్ ఆర్ నాట్ లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కమిట్మెంట్. దానికంటే నో చెప్పేసి సైడ్ అయిపోవడం బెటర్ కదా. సో ఐ థింక్ దట్ సేయింగ్ అ yes or no is what this generation considers. సేయింగ్ yes or no. ఓకే, వెన్ డూ యూ సే yes యాజ్ అ ఉమెన్? మీరు ఒక అమ్మాయి,
మీరు ఎప్పుడు ఎస్ అని చెప్తారు కమిట్ అవ్వడానికి ఫర్ లైఫ్ టైం? వెన్ ఐ సే కమిట్మెంట్, వన్ ఈజ్ మ్యారేజ్ అండ్ గెటింగ్ ఫిజికల్, అది బేసిక్గా కమిట్మెంట్ అంటే మ్యారేజ్ థింగ్ అంటున్న ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. మీరు ఆ అబ్బాయిని ఎస్ నేను పెళ్లి చేసుకుంటాను, యు ఆర్ ద రైట్ పర్సన్ అని ఏ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేసుకుంటారు? Oh, I think I'm too young to be able to I say was about that. to say that I feel like we are too young to answer such a question. From my perspective, right now, one of the main factors for me would be okati, the nature of my work. I'm going to be very busy and I'm going to have to be in multiple places at a different time, or rather, how do I put it into better words? You have to travel a lot. Traveling ane kuda kaadu, I'll be doing a lot of works. సో దీంట్లో ఒక స్టెబిలిటీ, ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. ఒక 9 to 5 నేను మండే నుంచి ఫ్రైడే దాకా 9 to 5 చేసి వచ్చి సాటర్డే సండే ఇంట్లో ఉంటాను. దట్స్ నాట్ వాట్ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ. I have that kind of a clarity. So preferably someone that can understand that can accommodate such a lifestyle. And secondly, for me, family plays a very big role in my life. So ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ, my family, మీ పేరెంట్స్? amma nana, ఓకే. So hopefully somebody that can fit into that dynamic. Ala. So I know what my family, or rather my family background వల్ల కానీ దాని నుంచి వచ్చే ఆబ్లిగేషన్స్ ఏంటి, ఆర్ దాని నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో మేబీ సంబడి దట్ కెన్ ఫిట్ ఇన్ టు దట్. సేమ్ థింగ్ అప్లైస్ టు హిమ్ యాజ్ వెల్. హీల్ ఆల్సో ఆయనకు కూడా ఈ అమ్మాయి మా ఫ్యామిలీతో ఫిట్ ఇన్ అవ్వాలి. కంపాటబిలిటీ. దెన్ హౌ అబౌట్ మనీ ఆర్ ఫైనాన్స్ చూస్తారా? ఫైనాన్షియల్ స్టేటస్. సో మీకన్నా ఎక్కువ సంపాదించాలా, మీకన్నా తక్కువ సంపాదించాలా, మీ ఎంత సంపాదించాలి? Nothing like that as such. మీ పర్స్పెక్టివ్ చెప్పండి ఇన్ జనరల్. Maybe personally somebody that's first of all oriented in that way, that నాకు మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, 10 yearsలో వాట్ ఈస్ మై ప్లాన్ టు బి ఏబుల్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అండ్ మై పార్ట్నర్. సో the ideology should be oriented in such a way. I would probably not go for someone that is not concerned about those things. Ala. But again, it's a personal choice, and it's a very vague one at that, and it can be comparatively immature. Maybe in 24 years, in 4 years, I'll be thinking differently. లేదు, యువర్ పొటెన్షియల్ గ్రూమ్ లేదా మీరు పెళ్లి చేసుకున్న అబ్బాయి మీకన్నా తక్కువ సంపాదిస్తున్నాడని తెలిస్తే యుల్ సే ఓకే, అన్నీ బాగున్నాయి, ఇంకా వేరే డిపెండ్స్. ఒకవేళ నేను I don't know 1 crore per annum సంపాదించే అబ్బాయి కొద్దిగా తక్కువ సంపాదిస్తుంటే I don't think that should be a problem. కొద్దిగా తక్కువ అంటే మీరు 1 crore ఆయన 99 lakhs సంపాదిస్తారు, అది కొద్దిగా తక్కువ. You'll say no? That should not be a problem. Okay, 50 lakhs per annum. అదే మీరు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్న అబ్బాయి 99 lakhs సంపాదిస్తే మీకు ప్రాబ్లం లేదు. 50 lakhs సంపాదిస్తే సంవత్సరానికి, at that time whatever my life is demanding from me, whatever his life is demanding from him, వాటన్నిటికీ కుదిరి it's good, why not? Okay, but preferably మీకన్నా ఎక్కువ సంపాదిస్తే బాగుంటుంది. Nothing like that. అవునా? That's not a preference at all. మీరు ఇదే సేమ్ క్వశ్చన్కి మీ చాయిస్. లైక్ ఇఫ్ నా పార్ట్నర్ నాకంటే అంటే ఇన్ కంపారిజన్ విత్ మీ ఎంత ఇన్కమ్ ఉండాలనా? అట్లా కాదు, మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి. I do not mind at all, firstly. I do not mind at all. Moreover, family is a shared responsibility. ఇంతకుముందు ఎడ్యుకేషన్ వైజ్ అంతా గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఇన్ టు ద వరల్డ్ దాట్ మచ్. సో ఫైనాన్షియల్ బర్డెన్ మొత్తము ద మ్యాన్ ఇన్ ద ఈక్వేషన్ మీద పడేది. ద ఫాదర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫాదర్ అని అట్లా అనేవాళ్ళు కదా. బట్ నౌ సిన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ లైక్ మా కింద జనరేషన్స్ అయితే ఇంకా ఇట్ ఈస్ వెరీ ఈక్వల్ ఇన్ దట్ టర్మ్స్. ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్ కోసం దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి టు ఎడ్యుకేట్ జస్ట్ గర్ల్స్, బికాజ్ వెనకబడి ఉన్నారు, ముందుకు తీసుకొద్దామని. సో ఇట్స్ వెరీ ఈక్వల్. అలాంటి కేసులో సమ్ ఈగో రీజన్స్కి నాకంటే ఎక్కువ సంపాదిస్తే ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి థింకింగ్ లైక్ దట్. ఇద్దరు సంపాదిస్తే మంచిదేగా. అసలు సంపాదించకపోతే అమ్మాయి లేదు అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ దాట్ వే, ఓకే, అప్పుడు పార్ట్నర్, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద పార్ట్నర్ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ఫైనాన్సెస్, అల్టిమేట్లీ డస్ దిస్ పర్సన్ మేక్ మై లైఫ్ బెటర్ ఇస్ ద క్వశ్చన్. దానిలో డెఫినెట్లీ ఫైనాన్స్ ఇస్ అన్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక మ్యాన్ దగ్గర ఎక్కువ ఫైనాన్సెస్ లేకుండా, ఇఫ్ ద గర్ల్ ఇస్ ఆల్సో నాట్ ఎర్నింగ్ బట్ దేర్ లైఫ్ డిమాండ్స్ లాట్ మోర్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు పిల్లలకి నీడ్స్ ఉంటాయి, స్కూల్ ఫీజులు అవన్నీ వస్తాయి కదా. ఇఫ్ దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దాట్,
ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బీ ఇన్ దట్ ఈక్వేషన్ ఫర్ దాట్ రీజన్ అట్లీస్ట్. లేదు మీరు సంపాదిస్తున్నారు కదా బాగానే. ఓ యూఆర్ టాకింగ్ అబౌట్ మీ. అనుకుంటున్నాను ఐ వుడ్ నాట్ డిపెండ్, అంటే నా పార్ట్నర్ మీద ఇన్కమ్ కోసం ఐ వుడెంట్ డిపెండ్. In that way I wouldn't depend on anyone for income for that matter. But if like my future partner is earning much more than me, I'll be very proud. Good thing కదా. It's a great thing. ఓకే, హౌస్ వైఫ్ లాగా కాన్సెప్ట్ హౌస్ హస్బెండ్ ఉంటుందో తెలియదు. ఉంటుంది, I think. ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్, ఇఫ్ షీజ్ తను మీ వైఫ్, పొటెన్షియల్ వైఫ్, ఫ్యూచర్ వైఫ్ చాలా బిజీ అయిపోతారు, ఈజ్ అన్ ఆంటర్ప్రినర్ ఎనీథింగ్, సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే స్టే ఎట్ హోమ్ హస్బెండ్ అనే అలవాట్లో వస్తుంది. మీరు దానికి రెడీ ఉంటారా? I feel like I'm too young to make statements on that. ఇప్పుడున్న అంటే నవ్ ఐఎమ్ ఇట్లా యంగ్ బ్లడ్, ఇట్లా నాకు కనిపించింది, నాకు యూట్యూబ్ నచ్చింది, నేను వీడియోస్ పెడతా, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ఇన్స్టాగ్రామ్ కనిపించింది, నాకు ఈ ఫాలోవర్ కంటెంట్. ఐఎమ్ ఆల్ వెరీ గోల్ ఓరియంటెడ్ నవ్. మీరు అన్న లైక్ యాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ వచ్చే టైంకి, ఇట్లా వైఫ్ వచ్చే టైంకి, ఐ డోంట్ నో హౌ మై థింకింగ్ వుడ్ బి దెన్. బట్ అంటే ఇప్పుడున్న పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అంటే హౌస్ హస్బెండ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎర్నింగ్ దట్ మచ్, వాట్ వుడ్ ఐ డూ అట్ హోమ్? అంటే కిడ్స్ స్కూల్కి వెళ్తారు ఫస్ట్లీ. Raise them. I feel like both parents should play a role. However busy the people are, they should definitely, mother and father input definitely ఉండాలి పిల్లల్లో. నేను ఎందుకు ఇది అడిగినా అంటే, ఎందుకంటే ఇండియా ఫర్ మిలేనియా ఇట్ ఈస్ లైక్ మ్యాన్ సోర్సెస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, ఉమెన్స్ రోల్ ఇస్ టు రేజ్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. అట్లా ఇప్పుడు థింక్ చాలా మారింది కదా, జెండర్ ఈక్వాలిటీ అని, ఫెమినిజం అని ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈక్వాలిటీ గురించి ఫైట్ చేసినప్పుడు మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు టేక్ అప్ ఎనీ జాబ్, స్టే అట్ హోమ్ హస్బెండ్ ఆ పరిస్థితి వస్తే, ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ దట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్ అని నా ఒపీనియన్. అంతే, డెఫినెట్లీ. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్, అతనికి లైఫ్లో ఏదో చేయాలనిపించి చేయలేకపోతున్నాడు అంటే దెన్ ఇట్స్ అ వ్యాలిడ్ ప్రాబ్లమ్. నా వైఫ్ పని చేస్తుంటే నేను ఇంట్లో కూర్చోవడం అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ వ్యాలిడ్, ఇట్స్ జస్ట్ ఈగో డ్రివెన్. సో అవతల మనిషి సంపాదిస్తున్నారు, గ్రేట్, అందుకని నేను ఇంట్లో కూర్చుంటా, నీ లైఫ్లో నువ్వేం చేస్తున్నావు? సో దట్ ఈస్ ఆర్ అప్రోచ్ టువర్డ్స్ ద కాన్సెప్ట్. సో ఐ కెన్ బీ, ఆర్ రాదర్ అవతల వాట్ ఎవర్ హూ ఎవర్ మై హస్బెండ్ ఇస్, హీ కెన్ బీ ఎర్నింగ్ హౌ మచ్ ఎవర్, కానీ నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? వాట్ అబౌట్ మై లైఫ్, వాట్ అబౌట్ మై క్రియేటివ్ అవుట్లెట్? అట్లా. నైస్. ఎందుకని జెన్జీ రిలేషన్షిప్స్లో చాలా బ్రేకప్స్ అవుతాయంట. కంపేర్ టు నేను ఎప్పుడు కంపారిజన్ మోడ్లో ఉంటున్నా, లైక్ కంపేర్ టు ద మిలీనియల్స్ అండ్ జెన్ ఎక్స్ అండ్ జెన్ వై పీపుల్. సో జెన్ జీ అండ్ జెన్ ఆల్ఫా ఈజీగా రిలేషన్షిప్లోకి వచ్చేస్తారు, చిన్న రీజన్స్కి బ్రేకప్ అయిపోతుంది. ఆమె రైట్? అంటే దాట్ ఈస్ వన్ వే టు లుక్ అట్ ఇట్. ఐ హావ్ అన్ ఆన్సర్. యూ వాంట్ టు గో? No. నా ఆన్సర్ ఏంటంటే, బీయింగ్ రొమాంటికలీ ఇన్వాల్వ్ విత్ సమ్వన్ చుట్టూ ఉండే ట్యాబు లేదా స్టిగ్మా ఇప్పుడు కొంచెం తగ్గింది సొసైటీలో. ఇట్ ఈస్ మోర్ యాక్సెప్టబుల్. ఇంతకుముందు ఇప్పుడు అంటే ఐ ఫీల్ లైక్ రిలేషన్షిప్ అంటే దే షుడ్ బీ ఇన్ సచ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్. ఇప్పుడు నేను ఇతనికి కమిట్ అయ్యాను, ఇతను వదిలేస్తే చుట్టుపక్కల ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తారు, అలాంటి రీజన్స్ చాలా కన్సిడర్ చేసేవాళ్ళు బిఫోర్. ఎందుకంటే వన్ థింగ్ ఈజ్ సొసైటీ, ఎందుకంటే దే డి నో వాట్ వాస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల నాకు తెలుసు ముంబైలో ఒక పర్సన్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, లేదా ఢిల్లీలో ఎట్లుంటుంది, ఆర్ లైక్ ఐ డోంట్ నో యూఎస్ఏలో కాలిఫోర్నియాలో హౌ అ పర్సన్ ఈస్ లివింగ్. ఐ కెన్ హ్యావ్ అన్ ఎస్టిమేషన్. అప్పట్లో నా లైఫ్ ఓన్లీ నాకు నా ఓన్ లైఫ్ గురించి తెలిసేది. నా ఫ్రెండో, మా చెల్లో, మా అన్నో, మా అత్త కొడుకు, సంథింగ్ లైక్ దట్. మన ఇమీడియట్ సర్కిల్ తప్ప దానికి మించి మనకు తెలీదు. సో ఆ జడ్జ్మెంట్ అంటే చాలా ఎక్కువ ఫియర్ ఉండేది. లేదా ఇక్కడ దాకా వచ్చేసాక ఆర్ ఇంత నేను వీళ్ళకి ఇంత ఫీలింగ్స్ ఇచ్చా, వీళ్ళకి ఇంత వాల్యూ ఇచ్చా, ఇప్పుడు వదిలేస్తే అట్లా అని చెప్పి ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ అ ప్యాటర్న్ ఆఫ్ చూసింగ్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ దెమ్సెల్వ్స్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఆర్ దే డూయింగ్ గుడ్ ఆలోచించకుండా మా మమ్మీ ఏమనుకుంటుంది, నా ఫ్రెండ్ ఏమనుకుంటారు, వాళ్ళు ఆ రోజు మమ్మల్ని చూసారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంకొకరితో కనిపిస్తే ఐ ఫీల్ లైక్ దే యూస్ టు థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ దోస్. అప్పుడు ఉండేది. సో దే యూస్ టు బి ఫోర్స్డ్ టు బీ ఇన్ దట్ రిలేషన్షిప్. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు అది లేదా, ఆ స్టిగ్మా లేదు. Actually, I would take it a step forward. For people that want to have families, it's ఇప్పుడు ప్రెజెంట్గా బ్రేకప్ చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి ముందు జనరేషన్ వాళ్ళు అనుకునే వాళ్ళేమో. బట్ ఇప్పుడు బ్రేకప్స్ ఆర్ బ్రేకింగ్ ద రిలేషన్షిప్, వాంటింగ్ టు చూస్ బెటర్ is for yourself. 10 yearsలో will this be compatible, and next 20 yearsలో నా పిల్లలకి will this person be a good parent. So that is not something that you can compromise on. Definitely.
it's actually selfish in some ways to not choose better for yourself. Selfish kanna kuda Stupid. you're not doing enough for Yeah, yourself. stupid. అదే అన్యాయం చేసి Yeah, yeah. Exactly. రైట్. మనకి మనం అన్యాయం చేసుకోవడం కాకుండా ఇఫ్ ఫార్ పీపుల్ దట్ వాంట్ అ ఫ్యామిలీ టుమారో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ పేరెంట్స్కి అన్యాయం చేస్తున్నారు. రేపు పుట్టబోయే పిల్లలకి బిగ్గెస్ట్ దట్స్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ టు సమ్వన్. కరెక్టే కదా. So, అట్లా. చూసుకోవాలి మీరు అన్నట్టుగా విల్ దిస్ మ్యాన్ లేదంటే ఈ అమ్మాయి నా పిల్లలకి జన్మనిచ్చే హక్కు ఉందా లేదా అని అబ్బాయి కూడా ఆలోచించాలి. అమ్మాయి కూడా ఈ మనిషి ఈ మనిషి నా పిల్లలకి తండ్రే హక్కు ఉందా అని చూసుకోవాలని అంటున్నారు మీరు, అంతేనా కదా? లేదంటే గ్రేట్ పాయింట్. అన్యాయం చేసినట్టే ఉంటుంది వాళ్ళకి. వెరీ గుడ్ పాయింట్. మీ ఇంటెన్షన్ ఏంటంటే బ్రేకప్స్ ఇంటెన్షన్ ఏంటంటే మంచి పార్ట్నర్ దొరకాలి, దానికోసమే బ్రేకప్ అని అంటారు మీరు. ఇట్స్ అ వెరీ ఇంటెన్షనల్ చీటింగ్ ఉండదు. ఇట్స్ అ వెరీ రిజిడ్ వే టు పుట్ ఇట్. వీఆర్ దిస్ ఎంటైర్ జనరేషన్ ఈస్ అగేన్స్ట్ అ రిజిడ్ డెఫినేషన్. యు ఆర్ ఫార్ దిస్, వీఆర్ ఫార్ వాట్ అవతల మనిషి వాంట్స్ ఫర్ దెమ్సెల్వ్స్. అది వాళ్ళు ఓకే, వీఆర్ ఫర్ అవతల వాళ్ళకి ఏం కావాలో లిబర్టీ ఓకే అలా. సో ఆర్ యూ వెన్ ఎవర్ ది ఓల్డర్ జనరేషన్స్ ట్రై టు అండర్స్టాండ్ అస్, they try to fit us into a box. Exactly. I had this discussion with my parents yesterday. So అంటే ఏం నచ్చదు చెప్పండి మీకు ఓల్డర్ జనరేషన్ అంటే? మీ పేరెంట్స్లో పని చేయండి, మీ పేరెంట్స్లో మీకేం నచ్చదు, ఇంకా ఇన్ జనరల్ ఓల్డర్ జనరేషన్లో మీకు నచ్చని థింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ రెండు డిస్కషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వామో సడన్ గా పివట్ అయితే సరే అది కంప్లీట్ చేసి దీనిలోకి వద్దాంలేండి, చెప్పండి. యా, సో వెనెవర్ ఓల్డర్ జనరేషన్ అంటే వీ ఇంటరాక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ మా టీచర్స్ కానీ ఎనీ మెంటర్స్ కానీ, లేదా వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ వర్క్ స్పేస్ అనుకుందాం, ఆర్ బాసెస్, ఆర్ మేనేజర్స్, ఆల్ ఆఫ్ దెమ్ జనరలీ ఆర్ ముందు జనరేషన్ వాళ్ళు. సో వెన్ వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ సమ్వన్, జనరల్ జెన్జీ వాళ్ళతో ఆర్గ్యూ చేయలేం, బికాస్ యూ కాంట్ ఫిట్ అస్ ఇన్ టు అ బాక్స్ దట్ మీకు అంటే మీకు ఇలా చేస్తే ఓకేనా, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. అవతల మనిషి వాళ్ళకి నచ్చింది చేసుకునివ్వండి. ఇజ్ ఇట్ లీగల్ ఆర్ ఇజ్ ఇట్ ఇల్లీగల్, అంతే. యాజ్ లాంగ్ ఎస్ ఇట్స్ నాట్ ఇల్లీగల్, నాకు అసలు దాని మీద ఒపీనియన్ ఉండే హక్కు కూడా నాకు లేదు అసలు. ఒపీనియన్స్ కూడా పెట్టుకోరు. వై? సో ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటున్నారు, నీకు దాని మీద ఒపీనియన్ లేదు నాకు. I don't have one. If they may be choosing good, like what is best, what best works for themselves, or they may not be. They will learn. So that's totally up to them. ఈ నాకెందుకు కన్నా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకొనివ్వండి. You don't care. I know. No, we care enough to not care. We care enough to not care. One more thing is that I don't think everyone thinks like that. కొంతమంది చాలా నోజీ ఉంటారు, నాకు తెలియాలి వాళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది నాకు తెలియాలి, అట్లా కొంతమంది ఉంటారు. సో ఐ డోంట్ థింక్ వీ కెన్ జనరలైజ్ లైక్ దాట్ ఆల్సో. No, I don't think that's a society ka system. It might be a personality trait. I know, that's what I'm saying. అంటే అట్లా జనరలైజ్ చేయలేము, బట్ ఇన్ జనరల్ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు జస్ట్ బికాస్ వీ గేవ్ దిస్ ఆన్సర్ జెన్జీ మొత్తం ఇట్లా ఉంటుంది అంటే నో. అప్పుడు థర్డ్ పీపుల్ ఇన్వాల్వ్ ఎందుకు అవుతారు? పుల్లలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్స్ ఈకో సిస్టమ్. ఒక టైప్ ఆఫ్ పీపుల్ లాగా ఎగ్జిస్ట్ అవ్వరు. చెరువు అన్నాక కప్పలు ఉంటాయి, పాములు ఉంటాయి, అట్లా చేపలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కామన్ టర్మ్స్, టాక్సిక్ రిలేషన్షిప్, రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్. సో ఒక రిలేషన్షిప్లో మీరు రెడ్ ఫ్లాగ్స్ అని ఏం కన్సిడర్ చేస్తారు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇలా కొంతమందికి అరవడం అంటే అదొక చాలా పెద్ద తప్పు అవ్వచ్చు, ఇంకొంతమందికి ఇట్ మే సీమ్ టు బి అ లిటిల్ హ్యాండిలబుల్, కొంతమందికి ఇట్ కెన్ బీ నార్మల్. బట్ ఆన్ అ హోల్ అంటే సైంటిఫికలీ ఫ్రమ్ అ సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ. సో లైక్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఫ్రమ్ ఆన్ ది ఇండివిజువల్. ఇంకా అంటే ఐ హ్యావ్ సమ్ బేసిక్ మారల్స్. కొద్దిగా రెస్పెక్ట్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఇట్స్ ఫౌండేషనల్ ఫర్ మీ. ఫస్ట్ ఆ స్టెప్, దాని తర్వాత పైన రెస్పెక్ట్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ఐ వాంట్ ఇట్ టు రిఫ్లెక్ట్ ఇన్ హౌ వీ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, హౌ వీ థింక్ అబౌట్ ఈచ్ అదర్, హౌ వీ టాక్ అబౌట్ ఈచ్ అదర్ వెన్ ది అదర్ పర్సన్ ఇస్ యాబ్సెంట్. అలా ఓకే, ఇవన్నీ ఇట్ డిపెండ్స్. ఇంకా మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అలా. మీకు? ఫర్ మీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. మాట్లాడు అంటే లోపలే పెట్టుకొని ఎక్స్పెక్ట్ చేయడం, ప్రాపర్గా బ్యాక్ అండ్ ఫోర్త్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం, లేదా అప్సెట్ అయినా చెప్పకపోవడం. కమ్యూనికేషన్ ఈజ్ కీ ఐ ఫీల్ లైక్, బికాజ్ యు ఆర్ అ డిఫరెంట్ పర్సన్, ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్ అన్నప్పుడు
మాట్లాడితేనే వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ హెడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ అస్ అని. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వన్ థింగ్. యా, ఇమోషనలీ టూ టర్బ్యులెంట్ ఉంటే కూడా ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ పర్సనల్ రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ. టూ ఎక్స్ట్రీమ్స్లో ఉంటే అంటే బాగా ఏడ్చే అమ్మాయి ఇష్టం ఉండదు. ఓ అలా అని కాదు, ఇట్స్ నాట్ ఫ్రీక్వెంట్ గా ఏడ్చే అమ్మాయి. సడన్ గా హ్యాపీ అయిపోయి సడన్ గా కోపం తెచ్చుకొని సడన్ గా అంటే దాట్ ఈస్ Fluctuation. టూ మచ్ ఫ్లక్చుయేషన్ ఫర్ మీ. స్పెండింగ్ బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది అమ్మాయి, ఓకేనా? ఉంటే ఖర్చు పెడితే ప్రాబ్లం లేదు, డబ్బులు ఉండి ఖర్చు పెడితే ప్రాబ్లం లేదు. ఎవరు తన దగ్గర ఉండా లేదా మీ దగ్గర ఉండా? బోత్. అచ్చా, ఇస్తారు, మీరు డబ్బులు ఉంటే ఇస్తారు అమ్మాయి ఖర్చు ఇఫ్ పెట్టుకో. ఇట్స్ లైక్ అ వైఫ్ ఆర్ సంథింగ్, యా డెఫినెట్లీ దెన్ ఇట్ బికమ్స్ ఆర్ మనీ కదా. ఓకే, వైఫ్కి అయితే డబ్బులు ఇస్తారు. అట్లా అని కాదు, దాట్స్ నాట్ వాట్ ఐమ్ సేయింగ్. వైఫ్ ఆర్ సంథింగ్ అన్నారు కాబట్టి. అంటే మ్యారేజ్లో అంటే మళ్ళీ Girlfriend మారిపోతాయి డబ్బులు కదా. నో, ఐ లైక్ టు ట్రీట్ వెరీ వెల్ నార్మల్గా. కానీ మీకు ఎంత కెపాసిటీ ఉందో, Capacity, exactly. స్పెండింగ్ ఎబిలిటీ ఎంత ఉంది. Exactly. గర్ల్ ఫ్రెండ్ మీకు నాకు డైమండ్ నెక్లెస్ కావాలి సంథింగ్ అడిగితే అంటే 250 రూపీస్ పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నప్పుడు డైమండ్ నెక్లెస్ అడిగితే ఇట్ ఇస్ టూ మచ్. దాట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. అదే మనీ, లుక్స్ ఇస్ ఎ రెడ్ ఫ్లాగ్. I don't think looks is a red flag. అటైర్, డ్రెస్సింగ్ థింగ్. If they don't take good care of themselves, sleeping hygiene. patterns చాలా irregular ఉన్నా, or lack of boundaries. గుడ్ పాయింట్. బౌండరీస్ అంటే బౌండరీస్ అంటే నేనంటే ఇది, నువ్వు నాకు ఇంత దగ్గరికి రాగలుగుతావు. దట్స్ అ బాక్స్ వీ డ్రా, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ డ్రాస్. హౌ క్లోజ్ వీ అలవ్ పీపుల్ టు కమ్ టు, ఫిజికల్ అని కాదు, అంటే ఇప్పుడు దగ్గరకు వస్తున్నారా అలా అని కాదు. ఒక మాట అన్నా కూడా రెస్పెక్ట్, ఎంతవరకు నువ్వు నన్ను ఎన్ని మాట్లాడచ్చు, బుల్లింగ్ నాకు ఎంతవరకు చేయొచ్చు, ఐ విల్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా మీ బౌండరీస్ ఉంటాయి. సో క్లోజ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీ ఆ బౌండరీస్ వాళ్ళకు కూడా పెట్టుకుంటారు బౌండరీస్. లేదు, దే షుడ్ హ్యావ్ ప్రాపర్ బౌండరీస్ అనేది ఇట్స్ అ గివెన్, అంటే ఇట్స్ ఈస్ వాట్ ఐ లుక్ ఫర్. ఇప్పుడు ఎవరేదో అనేస్తే ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్, వేర్ ఇస్ యువర్ బౌండరీ? ఎవరో వై డూ దే హ్యావ్ ద స్పేస్ టు సే సంథింగ్ టు యూ? కాదు, వాళ్ళు ఎంత అన్నా సరే నాకు మెంటల్ బ్లాక్ ఉంటే సరిపోతుంది, ఐ డోంట్ కేర్ అన్నట్టు యాటిట్యూడ్ ఉంటే ఇంకా మంచిదే కదా. డోంట్ కేర్ కాదు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ తిడితే బాధ అవుతుంది అనుకోండి, రోడ్ మీద బయట తిడితే ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఫీల్ బ్యాడ్ ఎవరో. బట్ ఇఫ్ సమ్వన్ డజంట్ హ్యావ్ దట్ డిస్టింక్షన్ ఇన్ దర్ హెడ్, ఎవరేం చెప్పినా వినే టైప్, వెన్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బౌండరీస్, who has how much control over my life, or who gets to make decisions for me, or like do I trust them, అలాంటి థింకింగ్ వాళ్ళకి లేనప్పుడు they are very easily manipulatable, I feel like. సెల్ఫ్ పర్సెప్షన్ అని కూడా కాదు, దే షుడ్ హ్యావ్ ప్రాపర్ బౌండరీస్. నేను ఇది, క్యాన్ దిస్ పర్సన్ హ్యావ్ అ సే ఇన్ మై లైఫ్ అని దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సే. సో ద బౌండరీస్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ సెల్ఫ్ పర్సెప్షన్. వాళ్ళని ఎలా చూసుకుంటారు, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, హౌ మచ్ వాల్యూ దే ఆర్ గివింగ్ టు దెమ్ సెల్వ్స్. సో వెన్ సమ్ ఇట్స్ అ కామన్ థింగ్ కదా, హౌ మచ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ సంబడి ఎల్స్ కెన్ రెస్పెక్ట్ యూ. సో అలా ఇంకా కొద్దిగా దాన్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని ఇంకొద్దిగా దగ్గరగా చూస్తే యూ గెట్ టు సీ అదర్ థింగ్స్. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో అంత వాళ్ళకి ఒక సోషల్ బీయింగ్, వాట్ కైండ్ ఆఫ్ అ సోషల్ బీయింగ్ ఆర్ దే, అలా. రెడ్ ఫ్లాగ్స్ అని గ్రీన్ ఫ్లాగ్స్ చెప్పండి. హై సెల్ఫ్ ఎస్టీమ్, దే షుడ్ ఫీల్ గ్రేట్ అబౌట్ బీయింగ్ దెమ్ సెల్ఫ్స్. దట్ ఈస్ హౌ ఐ లుక్ అట్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ బీయింగ్ మీ. సో అవతల వాళ్ళు ఇఫ్ దే ఆర్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే హై కాన్ఫిడెన్స్, యా కాన్ఫిడెంట్గా, దే షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హూ దే ఆర్. ఓవర్గా కాదు, దేర్ ఇస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ దట్. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ప్రైడ్కి దేర్ ఇస్ అ ఫైన్ లైన్. దే షుడ్ ఫీల్ గ్రేట్ అబౌట్ దెమ్ సెల్ఫ్స్. దట్ ఈస్ వాట్ ఐ లుక్ ఫర్ గ్రీన్ ఫ్లాగ్ అంటే. ఆర్ దే కేరింగ్ యాజ్ అ పర్సన్? సరే, ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది అనుకోండి, మీ పార్ట్నర్, మీ వైఫే అనుకుందాం, ఫ్యూచర్ వైఫ్ కాన్ఫిడెంట్గా ఉంది, మీరు చాలా కాన్ఫిడెంట్, మీకన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, మంచిదే కదా. సో అది హెడ్ స్ట్రాంగ్ అని అరోగెన్స్ లాగా అనిపించదు? అది డామినెంట్ అనుకోండి. కాన్ఫిడెన్స్ అన్నప్పుడు డామినెన్స్ అనేది కూడా కొంచెం స్లైట్లీ కవర్డ్లో ఉంటుంది. అందులో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డామినెంట్గా అనిపించవచ్చు మనకి, నాకన్నా డామినెంట్గా ఉంది అని చెప్పేసి, అది యాక్సెప్ట్. కాన్ఫిడెన్స్ అనేది డామినేషన్ లాగా ఎప్పుడు మారుతుంది అంటే వెన్ దే ల్యాక్ ఎంపతి. అవతల వాళ్ళు అంటే అవతల వాళ్ళ కోసం స్పేస్ క్రియేట్ చేయకుండా నా కాన్ఫిడెన్స్ ఉంది నేను చెప్పిందని నడవాలి, అప్పుడు డామినేషన్ అయిపోతుంది. వెన్ దే హ్యావ్, వాళ్ళు అవతలలోకి ఒక స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ మాటకు ఒక వాల్యూ నెగ్గాలి అని అనిపిస్తుంది. వెన్ ఇట్ ఈస్ అకంపెనీడ్ బై అదర్ థింగ్స్, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ కాన్ఫిడెన్స్ అనేది. దాట్ ఈస్ మై ఒపీనియన్. సేమ్, I agree with what he said. అంతేనా? గ్రీన్ ఫ్లాగ్స్ ఇంతేనా? Green flags.
like I said, respect someone that's responsible. They're able to take they're responsible for themselves, self-sustenance, and that mostly being able to take care of themselves, being able to the want to make good decisions for themselves, the want to be better for themselves, all of that. గుడ్. అంటే పెళ్లి చేసుకుంటారు మీరు, యూ విల్ గెట్ మ్యారీడ్ నో? Yeah, yeah. మీరు I కూడా పెళ్లి want a చేసుకుంటారు? family. హోప్ఫుల్లీ. అదేంటి? ఎందుకంటే ఐ లైక్ దిస్. పైన ఏం రాసే మనం చెప్పలేం. ఐ హోప్ టు గెట్ మ్యారీడ్. యా. అచ్చా, ఎందుకంటే జెన్జీ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ మ్యారేజ్ అని అలా వచ్చారా? నేను అట్లా ఐఎమ్ కమింగ్ విత్ థియరీ ఇన్ నంబర్స్. సర్వే సేస్ దట్ బై 2040 or 20 years from now, marriage thing will almost మన ఇండియన్ దిస్ కంట్రీ ఈస్ బిల్ట్ ఆన్ మ్యారేజ్ అండ్ కల్చర్ ఎవ్రీథింగ్ కదా. మ్యారేజ్ ఇస్ ఎ వెరీ పయస్ థింగ్ మనకి ఇండియాలో కంపేర్ టు ద వెస్టర్న్. ఇన్ 20 years మ్యారేజ్ విల్ ఆల్మోస్ట్ డిసపియర్. ఇప్పటికే అన్ని షిప్స్ వచ్చినాయి కదండి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఆ షిప్స్ అని, ఈ షిప్స్ అని. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్ అంట. రైట్? ఏఐ గర్ల్ ఫ్రెండ్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చింది. దట్స్ ఎ కాన్సెప్ట్, మీకు తెలుసు కదా. బై 2030, 2045 హ్యూమన్ రిలేషన్షిప్స్ కన్నా ఏఐ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయంట. దట్స్ వాట్ ఐఎమ్ వరీడ్ కన్సర్న్. మీరు ఎట్లా, హౌ డూ యూ సీ మ్యారేజ్? ఇండియాలో కూడా మ్యారేజ్ తగ్గిపోతుంది రైట్ కదా, తెలిసింది కదా మేడం. పీపుల్ వాంట్ టు స్టే సింగిల్స్ చాలామంది పెరుగుతున్నారు. సింగిల్స్ ఇవన్నీ సే పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ ఆల్, ఆర్ పెళ్ళైన తర్వాత బ్రేకప్, వెళ్ళిన తర్వాత డివోర్స్ అనొచ్చు. సారీ, యూనో ఫస్ట్ ఇయర్లోనే లాస్ట్ డెకేడ్లో పెళ్ళైన 3 monthsలో 1 yearలో ఇండియాలో డివోర్సెస్ అవ్వడం ఆ రేట్ చాలా పెరిగిందంట. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వర్స్ అండ్ ఇన్ ద ఫ్యూచర్. సో యూ పీపుల్ ఆర్ ఓపెన్ ఫర్ మ్యారేజ్, పెళ్లి చేసుకుంటారు కదా, అండ్ కిడ్స్ అండ్ ఆల్. గుడ్. సో అది నేను చదివినప్పుడు ఇది అనిపించింది అనమాట. దట్ రాబోట్ ఐ టోల్ యూ రైట్ విల్ డూ ఆల్ ద జాబ్ అ మ్యాన్ డస్, విల్ డూ ఆల్ ద జాబ్ అ ఉమెన్ డస్, ఆల్ ద జాబ్. ఇంకా అలాంటప్పుడు ఇంకా మనిషితో ఏం పని ఉంది అన్నట్టుగా. ఇట్స్ నాట్ గుడ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇట్ ఈస్ వెరీ సాడ్ అండ్ ఇట్స్ రియాలిటీ. అది నిజం జరుగుతుంది. ఐఎమ్ ప్రిటీ షూర్ చైనా వెస్టర్న్ కంట్రీస్లో ఏం జరుగుతుందో మనం అడాప్ట్ చేసుకుంటాం అంతే కదా ఫాస్ట్గా. మనం ఇండియన్ కదా, స్పెషల్ కదా మన ఇండియన్స్ దాంట్లో. There is a difference between westernization and modernization. దట్ ఈస్ మోడర్నైజేషన్ ఓన్లీ. కంప్యూటర్ థింగ్ ఈజ్ మోడర్నైజేషన్, డేటింగ్ ఇస్ అ మోడర్న్ థింగ్. ద ఫుడ్ అక్కడి నుంచి వచ్చింది వెస్టర్నైజేషన్. మోడర్న్, మనం పిజ్జా తింటే వావ్ మోడర్న్ అనుకుంటాం. అదే భోజనం చేద్దాం పదా అంటే జనాలకి పెద్ద అంటే ఐ ఫీల్ లైక్ దట్ ఫేజ్ పాస్ అయిపోయింది. పాస్ అయిపోయింది కదా. అప్పట్లో వెన్ ఇట్ వాస్ కొత్తలో పిజ్జాస్ వచ్చినప్పుడు వాళ్ళకి పిజ్జా అంటే ఏ పప్పన్నం ఏం తింటాం అప్పుడు అట్లా అనిపించేది. బట్ నౌ దాట్ ఈస్ ఆల్సో వెరీ నార్మల్ థింగ్. ఐ థింక్ పిజ్జా ఇస్ ఆల్సో వెరీ if we are considering that, we should also consider that western countries are very people from those countries are sort of just as interested in the concept of butter chicken. Are they not? ట్రూ. చికెన్ టిక్కా మసాలా కదా, నేను విన్నా కబాబ్. So it's a consequence of globalization. ante. Yes. రైట్ స్వైప్ రైట్ అండ్ స్వైప్ లెఫ్ట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఆర్ యూ ఆన్ ఎనీ డేటింగ్ యాప్? Fortunately or unfortunately, no. I don't like the concept of dating apps. అవునా? I don't like. No personally. opinion. I'm not on any. వై? ఎందుకంటే దిస్ ఇస్ డేటింగ్ కల్చర్. ఆల్ దస్ బంబుల్, టిండర్స్ అండ్ ఆల్ ఫ్లరిషింగ్ $1 billion కంపెనీస్. అంటే మీరు matrimonial అనట్లేదు, apps ఉంటాయి, dating apps ఉంటాయి కదా. మీ పర్సనల్ అనట్లేదు, బట్ జెన్జీ ఈజ్ డేటింగ్ అ లాట్ Yeah. ఆర్ జెన్జీ ఈజ్ డేటింగ్ లెస్. సర్వే సేస్ దట్ జెన్జీ ఈజ్ డేటింగ్ లెస్ అన్న Where? సర్వే. ఎనీ వెస్టర్న్ కంట్రీస్ ఆ ఇండియా అంటారా? Yeah. ఐ డోంట్ రిమెంబర్, కానీ జెన్జీ ఈజ్ డేటింగ్ లెస్ అంట. మీరేమంటారు మీ Gen Z ఒపీనియన్? is dating less? లెస్. Or maybe because there are so many other ships, they're not in the dating Yeah. equation. It could also be the nomenclature. The wording of it. ఓకే. అచ్చా, డేటింగ్ ఉంటుంది కానీ కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్షిప్ Situationship, ఏదో ఇంకోటి. షిప్లో ఉంటారు. Probably. బట్ దే ఆర్ డేటింగ్ Probably. I'm no scientist. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మీరిద్దరు డేట్ చేయట్లేదు కాబట్టి ఐ థింక్ దట్ మీ ఫ్రెండ్స్ ఆర్ డూ దే డేట్ లాట్? Yeah. Like people my age, I see them dating. Yeah. ఓన్లీ యూ పీపుల్ బోత్ ఆర్ నాట్ డేటింగ్. I దట్స్ think యువర్ we're పర్సనల్ too చాయిస్. busy like that. Too busy. I'm very oriented in some other direction. ఏంటి దా డైరెక్షన్? I want growth in life. గ్రోత్ అంటే More work, more success, more internal growth. I want to understand myself first. I want to understand my dynamics with my family first.
వేర్ ఐ స్టాండ్ విత్ మై సిస్టర్, వేర్ ఐ స్టాండ్ విత్ మై ఫాదర్, మై మదర్, ఇంకా వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్, ఆర్ కాంటెంట్ కాకుండా వాట్ ఆర్ ద థింగ్స్ కెన్ ఐ డూ. దేర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఓ మీరేం చెప్తున్నారంటే ఒక అమ్మాయిని డేట్ చేస్తే ఇవన్నీ ఒక హిండ్రెన్స్ లాగా ఉంటుందంటే దీనికి. అట్లా అని కాదు, కానీ వీ ఆల్ హ్యావ్ 24 hours టైం. సో ఇప్పుడు 8 hours స్లీప్కి, ఓకే జెన్జీ హూ ఆమ్ ఐ కిడింగ్, 5 hours స్లీప్కి తీసేస్తే, ఇంకో 3 hours మధ్యాహ్నం స్లీప్కి తీసేసి అప్పుడు 8 hours తీసేసిన తర్వాత వర్క్కి దానికి, వెన్ యూ కన్సిడర్ ఆల్ ద టైమ్, యూ విల్ హ్యావ్ ఐ హ్యావ్ వెరీ లెస్ టు గివ్. మేబీ ఐ కెన్ మేక్ టైమ్, కానీ దేర్ షుడ్ బి అ పర్సన్ హూ ఐ థింక్ ఇస్ వర్దీ ఆఫ్ దట్ కదా. ఓకే, సో మీకు ఆ క్లారిటీ ఉంది, ఒక అమ్మాయి డేట్ చేయాలంటే మీకు యూ వాంట్ గివ్ ఇన్ ఫుల్ దానిలో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏది అట్లా హాఫ్ ఆఫ్ చేయాలనుకోను. అదే ఫుల్ కానీ. సో ఇప్పుడున్న మీకు కన్స్టెంట్స్కి, మీ కమిట్మెంట్స్కి మీ ప్రయారిటీ ఇది, మీ ప్రయారిటీస్ ఇప్పుడు వేరు. మోర్ ఓవర్ సమ్మన్ హూ ఇంట్రెస్ట్ మీ లైక్ దాట్ షుడ్ ఆల్సో కమ్ కదా. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్, అంటే నా దగ్గర అంత, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ హూ గో అవుట్ చాలా ఖాళీగా ఉన్నారని కాదు. ఐ డోంట్ హ్యావ్ ద బ్యాండ్విత్ టు గో అవుట్ అండ్ లుక్ ఫర్ పీపుల్ ఇట్లా. బ్యాండ్విత్ లేదు. బ్యాండ్విత్, ఎస్. అబ్బాయి ఏడుస్తాడు, రైట్. ఒకప్పుడు 20 years ago, 30 years ago, 100 years ago అబ్బాయి ఏడిస్తే నువ్వు అమ్మాయివా, ఎందుకంటే అమ్మాయిలా ఏడుస్తున్నావు అని అంటారు. ఇప్పుడు మనం వినట్లేదు. మీరు యాజ్ ఎ గర్ల్ అబ్బాయి ఏడుస్తే మీరు ఎట్లా చూస్తారు? Great. I would like to be a good friend and be there for them. Just what I would be for a girl, same I would be for a boy. అవునా? అంటే మన కల్చరల్ టాబు ఉంది కదా, అబ్బాయిలు ఏడవద్దు అని I don't చెప్పి. think it's a cultural taboo. కాదా? అబ్బాయిలు ఏడవచ్చు. It's ఏడవాలా? అబ్బాయిలు ఏడవాలా వద్దా? అసలు క్వశ్చన్లోనే there is a yes 100%. ఓకే, అది క్వశ్చనే కాదు. Would anybody ask అమ్మాయి ఏడవాలా అని? It's an emotion. అంటే అబ్బాయిలు, it's what I am hearing is అబ్బాయిలు నవ్వాలా, అట్లా ఉంది కొంచెం. లేకపోతే అబ్బాయిలు కోప్పడాలా. ఇట్స్ లైక్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ దట్? వాళ్ళు వస్తే ఏడుస్తారు, కోపం వస్తే కోపడతారు, నవ్వు వస్తే నవ్వుతారు, అలా ఏడుపు వస్తే ఏడుస్తారు. రైట్. ఎందుకంటే మీరు ఇంతకు అన్నప్పుడు అరవద్దు, కోప్పడొద్దు అన్నారు కాబట్టి, సో అబ్బాయిలు అరుస్తారు, కోప్పడతారు, అమ్మాయిలు కూడా అరుస్తారు, కోప్పడతారు. సో ఈ ఎమోషన్ కూడా ఏడవడంని మీరు ఏమైనా వీక్నెస్గా చూస్తారా అన్నట్టుగా? No. Then I will clarify. There is a difference between response and reaction. సో ఒక మనిషి కోప్పడడంలో తప్పలేదు. కోపం అన్నది ఒక ఎమోషన్, అది నాకు కూడా వస్తుంది. దాని నుంచి వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఆర్ యూ షౌటింగ్ ఎట్ సమ్మన్? దట్ ఈస్ రాంగ్. కోప్పడడంలో తప్పలేదు. there are things around you that make you angry. అలా without feeling anger, if you suppress it, that will lead to other problems. సో ఆ కోపం కూడా ఎంతవరకు ఉండాలో దానికి కూడా బౌండరీస్ ఉంటాయి. రియాక్షన్ ఏం కాదు, ఆ కోపంలో ఏం చేస్తున్నారు. ఇప్పుడు వస్తువు పగలు కొడితే ఇట్స్ డిఫరెంట్ థింగ్, అడిస్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్, ఫిజికలీ వైలెంట్ అయితే ఇట్స్ డిఫరెంట్ థింగ్, లేదా ఇఫ్ దే ఆర్ డిస్టెన్సింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. మీ టాలరెన్స్ ఆఫ్ కోపం ఎంత? వస్తువు పగలు కొట్టచ్చా? సెల్ ఫోన్ కూడా పగలు కొట్టచ్చా? కామన్ కదా. No. Okay. So why is that common? No, it happens outside. Yeah, He's saying in that so, sense. So మీ టాలరెన్స్, మీ డెఫినేషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ మీరు అన్నట్టుగా ఎన్నో రెస్పాన్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒక రాత్రి మెసేజ్ పెట్టలేదు, తెల్లారి ఫోన్ కొట్టేస్తాడు. Okay, when I said lack of communication, that's not what I meant. రాత్రి మెసేజ్ పెట్టకపోతే నువ్వు నాతో కమ్యూనికేట్ చేయట్లే అని కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎగ్జాంపుల్ చెప్తాను. సో అట్లా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ పాజిటివ్గా తీసుకొచ్చు, అదే నేను నా వల్లనే అయిందని చెప్పేసి. ఫ్యూ పీపుల్ విల్ బి యాక్సెప్టింగ్ అని ఉంటారు. నో ప్రాబ్లం, మా ఆవిడ. Then it's an equation between them two. If they are at peace with that. సో సంబడి గెట్స్ టు రిలేషన్షిప్, పెళ్ళికి ముందు మీరు క్లియర్గా మాట్లాడుకోవాలి. నా కోపం టాలరెన్స్ ఇవ్వమ్మా, ఈ ఫలానా వర్డ్స్ వాడాలి, తిట్లు వాడాలి, దీనికన్నా ఎక్కువ మీరు పోదు, బాగుంటుంది, క్లియర్గా మాట్లాడుకోవాలి. అంతే కదా, రైట్. రేపు కోపంలో కిచెన్లో మీరు, అంటే అమ్మాయికి వైఫ్ కోపం వస్తే కిచెన్లో సౌండ్ ఎక్కువ వస్తుంది కొంచెం, అంటే గిన్నెలు అవి ఇవి సౌండ్ రావచ్చు. డ్రాస్ గట్టిగా వేస్తారా కిచెన్లో? రా గట్టిగడేయడం కానీ, వంటలు చేయడం కానీ, లేకపోతే గిన్నెలు పెట్టేటప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. దట్స్ కామన్ అండి. దట్స్ నాట్ రైట్. కోపం ఎట్లా చేసుకుంటాం, దట్స్ వన్ వే ఆఫ్ వెంటింగ్ అవుట్ ఫర్ ఉమెన్, ఇండియన్ ఉమెన్. దట్స్ క్వైట్ న్యాచురల్. కొందరికి నచ్చవచ్చు. ఆ టాలరెన్స్ లెవెల్ ఎంతవరకు ఉంటాయండి, ప్రాబ్లీ క్లియర్గా మాట్లాడుకొని చేస్తే. సో వాట్ హీ మెంట్ బై కమ్యూనికేషన్ ఇస్ అలా అన్ని బాధకుండా వచ్చి మాట్లాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. అందుకే సో దట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ మై థింగ్. నా కోపం నేను ఇంతవరకు ఎట్లా చేస్తాను. కొందరు ఉంటారు సినిమాలు పడాలని పీకేస్తారు, అమ్మాయిలకి టాలరెన్స్ ఉండొచ్చు. Yeah, maybe they will tolerate. Yeah, and it's an understanding between them. సో అది క్లియర్గా మాట్లాడుకుంటే
I'm still not saying it's right, by the way. See, that's why we talk in terms of what's legal and what's not legal. ఫస్ట్లీ లీగాలిటీ, తర్వాతే ప్రిఫరెన్స్ లో సో అసలు అది అవతల మనిషి దాన్ని అకామిడేట్ చేసుకోవడం అన్నది ఫస్ట్ కాదు, ఎదర్ ఇట్స్ లీగల్ ఆర్ నాట్ అన్నది ఫస్ట్. కొట్టడం లీగల్ కాదు అసలు. సెకండ్లీ, ఐఎమ్ నాట్ సెయింగ్ జస్ట్ ఇన్ ఇండియా, యాజ్ ఎ హ్యూమన్ సొసైటీ మేల్స్లో వీ రిప్రెస్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్. సో that is the reason in the older generations, I don't know if it's that apparent now, domestic violence cases అవన్నీ ఏంటంటే suppressed anger, suppressed aggression, where they don't have an outlet, they resort to violence or self harm అవన్నీ, because they don't express properly. men yeah. ఎందుకంటే ఎమోషన్స్ని ఒత్తి పెట్టేస్తారు చిన్నప్పుడు. అసలు చిన్నప్పుడే ఒక పిల్లడు దెబ్బ తగిలితే ఫస్ట్ వాడు దెబ్బ చూడకుండా ఏడవకు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆనందం వస్తే నవ్వినట్టే, నొప్పి వస్తే ఏడుస్తారు. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. ఒకదాన్ని ఎంకరేజ్ చేసి ఒకదాన్ని ఒత్తేస్తే ఐ ఫీల్ లైక్ దట్ విల్ బాటిల్ అప్ ఇన్సైడ్. అదే తర్వాత సమ్ సైకలాజికల్ ఇష్యూస్ లాగా బయటికి రావచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ లాగా బయటికి రావచ్చు. అందుకే ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ నాట్ షూర్, I think I heard that the suicide rate in men is higher. It is compared to women. Yeah. Yes. Because they don't have an emotional outlet. Happiness అయితే ఆనందంగా చూపించుకుంటారు 10 మందికి, బాధ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలీదు. అండ్ వెన్ ఇట్స్ మేడ్ అ కల్చర్, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్తే ఒక ఏజ్లో ఏమో నా అమ్మాయి కాదంటారు, ఇంకొక ఏజ్లో ఏమో పెద్దోడు ఇప్పుడు ఏడుస్తావేంది అంటారు. దే మే నాట్ ఫీల్ దట్ స్పేస్ విత్ దర్ వైఫ్. పిల్లల ముందు అయితే దే ఆర్ ద సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళ పిల్లల ముందు ఏడుస్తే మళ్ళీ నేను కదా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, నేను వాళ్ళ ముందు ఏడ్చేదండి. సో దే నెవర్ హ్యావ్ దట్ ఓపెన్ స్పేస్. ఐ ఫీల్ లైక్ దాట్ ఈస్ ద రీజన్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. అబ్బాయిలు ఏడవాలంటారు, ఎమోషన్ వస్తే ఏడవాలి అంటే ఇట్లా కూర్చొని ఈ టైం పెట్టుకొని అట్లా కాదు వస్తే. యా, when did you last cry? I mean, did you cry last? When did I last cry? See, I'm also victim of this. I'm not saying ఇట్లా నేను పైనుంచి వచ్చాను కాదు. మీరు లాస్ట్ ఎప్పుడు ఏడ్చి ఉంటారు కదా. ఐ థింక్ కాలేజ్ కౌన్సిలింగ్ టైంలో ఐ క్రైడ్. ఏం చేయాలి అర్థం కాక, నాకు ఆప్షన్స్ తక్కువైపోతున్నాయి, టైం అయిపోతుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ అంటున్నారు, జేఈ అంటున్నారు. అప్పుడు స్ట్రెస్ వల్ల వెన్ ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ మై పేరెంట్స్, ఐ థింక్ దాట్ ఈస్ ద లాస్ట్ టైమ్ ఐ రిమెంబర్ క్రైయింగ్. I'm not taking pride in that. There were other situations where I was very emotionally vulnerable, but I never got myself to cry. Maybe it was a bad thing. I think it was a bad thing only. ఎక్కువ ఏడవట్లేదు మీరు, గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు కదా. ఏంటి ఎక్కువ ఏడవట్లేదు మీరు, గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, అందుకని. I don't encourage girlfriend wife jokes. మీ మేల్ ఫ్రెండ్స్ లో వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారా? మీ అబ్జర్వేషన్ ఉందా? Okay. Come on. Spill the facts. I'm ready to spill. ఏంటంటే వన్ థింగ్ ఇస్, అట్లా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు యూ సీ సమ్ పీపుల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. డిప్లొమాటిక్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలు ఏడుస్తున్నారా కొంచెం మీకన్నా ఎక్కువ? మీకు ఇఫ్ దే ఆర్ ఇన్ అ హెల్దీ రిలేషన్షిప్, ఇఫ్ దే ఫీల్ కంఫర్టబుల్ ఎనఫ్ టు క్రై, వాళ్ళు ఏడుస్తారు. ఓకే హ్యాపీ ఎమోషన్స్ అన్నమాట. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సేఫ్, vulnerability, దే ఫీల్ సేఫ్ అనుకోండి. దాట్ టు ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్లా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా అని కాదు. వెన్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ రొమాంటికలీ, అంటే ఇమోషన్స్ గురించి చాలా టాకింగ్ ఉంటుంది కదా రిలేషన్షిప్లో. సో ఐ ఫీల్ లైక్ దే గెట్ టు బీ ఇన్ టచ్ విత్ దేర్ ఇమోషన్స్. నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నా, నాకు ఇప్పుడు కోపం వస్తుందా, లేదా యూజువల్గా ఏంటంటే అయిపోయిందా నెక్స్ట్ పని, అట్లా ఉంటారు గైస్ నార్మల్గా మెన్. బట్ వెన్ దే ఆర్ విత్ దర్ గర్ల్ ఫ్రెండ్, దే గెట్ టు సిట్ అండ్ ప్రాసెస్ దర్ ఇమోషన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇట్లా డిడ్ యూ గెట్ ఇన్సల్టెడ్ అంటే, ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్లో టీచర్తో గొడవ అయింది, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఆ కాన్వర్జేషన్కి స్పేస్ ఉంటుందని ఐ ఫీల్. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇట్లా ఏడుపు అంటే మీరు అదే అడిగింది ఇట్లా. ఓకే వన్ ఆఫ్ ది రీజన్స్ కుడ్ బి వాళ్ళే మెచ్యూర్ ఉండరు అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ సమ్ వేస్. ఇమోషన్స్ అకామిడేట్, వీడికే ఎమోషన్స్తో టచ్ ఉండదు, మళ్ళీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నాకు ఈ ఫీలింగ్ ఉంది అనుకుంటే వాళ్ళకి ఒకసారి ఇట్లా అయిపోయి, ఐ ఫీల్ లైక్ దాట్ ఈస్ వేర్ దట్ ఇట్లా గర్ల్ ఫ్రెండ్ స్ట్రెస్ కమ్స్ ఫ్రమ్ ఫర్ మెనీ పీపుల్. గుడ్, యు అగ్రీ? Probably. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బూతుల్ని ఆప్యాయతంగా వాడుకుంటారు. సమ్ పీపుల్ యూజ్ ఇట్ లైక్ దట్. అంటే ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు, ఇప్పుడు దొంగన కొడకట్లేదో అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, దే సేడ్ అవుట్ ఆఫ్ లవ్. అట్లా మేబీ ఇన్ సమ్ కాంటెక్స్ అట్లా కొంతమంది రిలేషన్స్, ఇఫ్ టూ పీపుల్ ఆర్ లైక్ యూజింగ్ కస్ వర్డ్స్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్, ఇట్ ఇస్, ఐ థింక్ ఇట్స్ దేర్ ప్రిఫరెన్స్ లైక్ దట్. As long as it's not a legal issue,
ఇట్లా ఇప్పుడు కస్ వర్డ్స్ అనే టాపిక్ చేశారు కదా, ఆల్ దోస్ FMD ఎట్సెట్రా వర్డ్స్, ప్రొఫెనిటీ చాలా అపవిత్రం, నాలుగు పాడైపోయింది వీరది అనిపిస్తుంది. పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. కొంతమంది వాడకుండా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. యాజ్ లాంగ్ ఎస్ ఇట్స్ నాట్ హర్టింగ్ ది అదర్ పర్సన్, ఇట్స్ దాట్. సో వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అన్న దానికన్నా అవతల మనిషి ఓపెన్ ఆ దానికి, ఈజ్ ఇట్ రెస్పెక్టబుల్. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్ లో అవతల మనిషి ఈజ్ నాట్ ఓకే విత్ ఇట్, ఒక రిలేషన్షిప్ లో అవతల పార్ట్నర్ ఇస్ నాట్ ఓకే విత్ ఇట్, దట్స్ వేర్ ద బౌండరీ ఇస్ డ్రాన్. అలా భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు భాష మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే నేను కూడా ఈ ఎపిసోడ్లో మాట్లాడినంత ఇంగ్లీష్ దేంట్లో వాడలేదు, అసలు ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు భాష అంటే మీ జెన్జీకి కొంచెం తక్కువ చూపు ఉంటుంది. ఐఎమ్ నాట్, యూ గైస్ ఆర్ అర్బన్ ఎలీట్ అండ్ ఎలీట్ అంటే మీరు మంచిగా యూ గాట్ గుడ్ ఎడ్యుకేషన్, మీరు బెంగళూరు చదువుకున్నారు, మీరు హైదరాబాద్లో గుడ్ పేరెంట్స్, గుడ్ సెటిల్, యూ హ్యావ్ ఎ గుడ్ రూఫ్, AC రూమ్స్, కార్ అండ్ ఆల్. ఐ థింక్ లగ్జరీనే అంటాను ఈరోజు ఇండియా వరకు. నేను జెన్జీ అంటే రూరల్ జెన్జీ కూడా ఉంటారు, Tier 2 Tier 3 వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇన్ జనరల్ నేను అంటున్నాను, తెలుగు భాష తగ్గిపోతాం వాడడానికి, ఇంగ్లీష్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం కూడా ఇప్పుడు గంటన్నర మాట్లాడుతున్నాము, ఇక్కడ కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేకపోతున్నాం. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? కాలనైజేషన్. అంటే అప్పుడెప్పుడు 200 క్రితం వాళ్ళ కాలనైజేషన్. ఐ థింక్ వి షుడ్ క్వశ్చన్ ద సిస్టమ్, నాట్ కాలనైజేషన్ అయినప్పుడు కాలనైజేషన్ అయినంటున్నారు కానీ 1980s ఇంగ్లీష్ ఎవరు వాడలేదండి మన తెలుగు వాళ్ళు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు కదా. 90s కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నా సరే లేదు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళినా సరే, నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను, కానీ మా ఇంట్లో అంతా తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ హార్డ్లీ మాట్లాడే వాళ్ళం, ఫ్రెండ్స్తో అయినా సరే పక్కా తెలుగునే. కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడితే చిన్న చూపులా, ఇంగ్లీష్ మాట్లాడితే అపాష రిచ్నెస్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందా? మోర్ ఓవర్ దిస్ మైట్ బి అ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కానీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు అవతల మనిషికి తెలుగు వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ పక్కాగా వచ్చి ఉంటుంది కదా. అదే మా నాన్న ఎక్స్పీరియన్స్, అవతల మనిషికి ఇంగ్లీష్ డౌటే, తెలుగు పక్కాగా వచ్చి ఉంటుంది. సో ఇట్స్ దాట్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్. జనరేషన్స్ మారింది, టైమ్స్ మారాయి, పీపుల్ షిఫ్టెడ్ ప్లేసెస్, సో కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేది ఉండేది, బికాస్ స్కూల్స్లో అదే నేర్పిస్తారు కదా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో. ఇప్పుడు అందరం తెలుగు వాళ్ళ మధ్యలోనే ఉన్నామంటే దెన్ ఐ వుడెంట్ ఫీల్ ద నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంకా పోను ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్స్ కూడా వీఆర్ ఫైండింగ్ ఇట్ టు బీ ఈజియర్ టు ఎక్స్ప్లెయిన్ ద సర్టన్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. నాకేం పదాలు వాడాలో నా మైండ్లో ఉన్నది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి అది ఏ పదాన్ని ఉపయోగించాలో నాకు అది ఇంగ్లీష్లో ఎక్కువ ఈజీగా తట్టేస్తుంది నాకు తెలుగు కంటే కూడా. నేను ఇక్కడ హైదరాబాద్లో మాల్స్కి వెళ్ళినప్పుడు, మాల్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కొంతమంది, చాలా మంది. అది తెలుస్తుంది, వాళ్ళు ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చెప్పలేము అంత బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఇస్ సర్కాజం అనమాట. వినడానికి యూ కమ్ హియర్, యూ గో నో, కమ్ నో, సిట్ నో, ఈట్ నో అలాంటి ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్ ఇది తెలిసిపోతుంది అండి. అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది, లేదు మా పిల్లల్ని ఇంగ్లీష్ నేర్పించాలి అని చెప్పేసి ఉద్దేశం తెలుస్తూ ఉంటుంది, కానీ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ వెల్. దట్స్ బిగ్ కల్చరల్ మిస్‌హ్యాప్ హ్యాపెనింగ్ అని నా. But they're putting in the effort కదా. I feel like we should appreciate that. If they feel that of ఇది భాషని లేదు అంటే భాష ప్రిజర్వేషన్ డెఫినెట్లీ దాట్స్ వన్ వే టు లుక్ అట్ ఇట్. ఇప్పుడు అలాగే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లోని యూఎస్ఏకి పంపించాలి పెద్ద అయినాక అనుకుంటే దిల్ ట్రై టు ఇన్స్టిల్ ఇంగ్లీష్ ముందే కదా, చిన్నప్పటి నుంచి నేర్పించేసి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు నేర్పించి స్కూల్కి వెళ్ళాక టీచర్స్ ఇంగ్లీష్లో స్ట్రగుల్ అయ్యాకంటే ఒకేసారి ఇంగ్లీష్ తెలుగు నేర్పిద్దాం. కొంతమంది ఏంటంటే కొంచెం ఇంగ్లీష్కి ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఇస్తారు, ముందే ఇంగ్లీష్ నేర్పిస్తా కదా, తెలుగు ఏముంది మాతోనే కదా మాట్లాడతాడు, క్లాస్మేట్స్తో టీచర్స్తో వర్క్ స్పేస్లో. రేపు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్తే అక్కడ మాట్లాడేది ఇంగ్లీషే కదా, సో వై నాట్ టీచ్ దెమ్ దాట్ అని దాట్ కుడ్ బి దేర్ ఒపీనియన్. తెలుగు లాస్ అవుతుంది కదా ఇక్కడ మరి మన భాష. ఇట్ ఈస్ దేర్ పర్సనల్. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ అగైన్ ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ జెన్జీ ఇస్. అవతల మనిషి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు అంటే ద ఫస్ట్ థాట్ ఈజ్ నాట్ తెలుగు ఎందుకు నేర్పించట్లేదు, ద ఫస్ట్ థాట్ ఈస్ వాడు ఎందుకు ఇంగ్లీష్ నేర్పిస్తుండొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ అకర్స్ టు అస్. సెకండ్లీ, తెలుగు నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇన్ మై ఫ్యామిలీ ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ కలర్స్ తెలుగులో నేర్పిస్తున్నారు వాళ్ళు, లైక్ నా ఓన్ కజిన్స్. సో దర్స్ దాట్ అండ్ దర్స్ దిస్ యాజ్ వెల్. మనం ఇక్కడ ఫోకస్ దేని మీద పెట్టాలంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఈజ్ అ గుడ్ థింగ్.
అది ఏ భాష అయినా కానీ. ఇంగ్లీష్ అయితే బెటర్ అవుతుంది బికాస్ అగైన్ కలిసే మనిషి తెలుగు వాడు కాకపోయి ఉండొచ్చు, ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది వాడికి. నా పర్సనల్ అబ్జర్వేషన్, ఐ లివ్డ్ ఇన్ మహారాష్ట్ర ఫర్ ఎ వైల్. నాకు భోజ్పురి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, తమిళ్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఉంటారు, బెంగళూరులో ఉన్నాను కాబట్టి తెలుసు. కానీ మన తెలుగు వాళ్ళకు ఉన్నంత ఇంగ్లీష్ అబ్సెషన్ అని మహారాష్ట్రలో మరాఠీ స్టిల్ సీక్రెట్. వాళ్ళు ఇంగ్లీష్ పదాలు వాడరు మనలాగా. సో తమిళ్ వాళ్ళు తక్కువ వాడతారు. Yes, వాళ్ళు మలయాళం మీకు తెలిసి ఉంటుంది డెఫినెట్లీ. మలయాళం ప్యూర్ అసలు వాళ్ళు అసలు ఇంగ్లీషే మాటలు తీసుకురా. వాళ్ళ కల్చర్ లేదు. తమిళ్ వాళ్ళు బస్ కానీ సెల్ ఫోన్ కానీ అన్ని చాలా తెలుగులో సారీ తమిళ్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రిజర్వేషన్. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి చదువు రాదా, వాళ్ళు సైంటిస్టులు కాదా అని కాదు, మనకన్నా వాళ్ళు ఫార్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ అడ్వాన్స్డ్ స్టేట్ వాళ్ళది. అట్లా చెప్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే లేదు, మనం ఇంగ్లీష్ని సెకండ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఇలా చూడాలి, తెలుగు మాట్లాడితే తక్కువ కాదు అని పర్సనల్ ఒపీనియన్. జెన్జీలకు చూసిన ఇంగ్లీష్ వాడడానికి ట్రై చేస్తారు. దే ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ బై సమ్ పెపీ వర్బేజ్. దిస్ ఇస్ అగైన్ పెపీ వర్బేజ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇన్కార్పొరేట్ మీ జెన్జీలతో మాట్లాడడానికి, అంతే రైట్. అట్లా లాంగ్వేజ్ అంటే ఏదో ఉండాలి అని చెప్పేసి అంతే. తెలుగు వాళ్ళకే అండి నిజంగా. భోజ్పురిలో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ఉండదు. దట్స్ అ లాంగ్వేజ్ అదండి, స్పోకెన్ బై 20-30 crore పీపుల్, ఇజంట్ ఇట్? మేబీ మన తెలుగు వాళ్ళకున్న ఇంగ్లీష్ అబ్సెషన్ వల్లే తెలుగు పీపుల్ ఆర్ ఎవ్రీవేర్. ఇట్లా నేను కాలేజ్కి వెళ్ళి షాక్ అయ్యా. ఫస్ట్ సగం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, నేను కేరళ ఇట్లా మలయాళం నేను ఎట్లా నేర్చుకోవాలబ్బా అనుకుంటే వెళ్ళా. చూస్తే వీడి తెలుగు వాడు ఒక్కడు మలయాళీ ఉన్నాడు, నేను షాక్. సో మేబీ బికాస్ వీ హ్యావ్ దిస్ ఓపెన్నెస్ టు లెర్న్. మన తెలుగు వాళ్ళలో ఏంటంటే వీ హ్యావ్ ది ఓపెన్నెస్ టు లెర్న్ అదర్ పీపుల్స్ కల్చర్స్. దాట్ ఈస్ వై డాలస్ పురం అని పెట్టారు ఇప్పుడు పేరు. డాలస్ మొత్తం తెలుగు వాళ్ళే అంట. టెక్సస్లో, యూఎస్ఏ చూసిన, ఐ థింక్ యూరోప్లో మెనీ ప్లేసెస్ ఇట్ ఈస్ ఆల్ తెలుగు పీపుల్ బికాస్ వీఆర్ ఓపెన్ టు లెర్న్ లైక్ దట్. దాట్స్ హౌ ఐ టేక్ ఇట్. తెలుగైజేషన్ మొత్తం, తెలుగైజేషన్. ఇన్ఫాక్ట్ అది కరెక్టే కదా, వేరే వాళ్ళకి మనం తెలుగు నేర్పిస్తున్నాం వెళ్ళి. బట్ వన్ థింగ్ అబౌట్ జెన్జీస్, మీరు ఆ పెపీ వర్డ్స్ వాడకపోయినా వీ విల్ అకామిడేట్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. జెన్జీ యూజ్ లాట్ ఆఫ్ లింగో కదా, మీరే కదా క్రియేట్ చేశారు. డెలులు, అలులు, బాగా. Yeah, so we accommodate everything. We make everything a trend. Everything is cool as long as it's authentic. గుడ్. గ్లోబల్ థింగ్ ఆర్ ఇండియాలో లాస్ట్ డెకెడ్ అండ్ హాఫ్లో ఎక్కువ వినిపించే టర్మ్స్లో ఫెమినిజం ఒకటి. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ అబౌవ్ పార్ టు మెన్ అన్నట్టుగా అది వస్తుంది. మీ టేక్ ఆన్ ఫెమినిజం? My take? I think we have to get a little specific. Ante in what situation? Firstly, I've said this before also, I am a feminist. You are a feminist. Yes. Feminism అనేది కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయిందా? కొంచెం that is pseudo feminism. అంతేనా? ఏదన్నా కూడా ప్రతి దానికి ఒక ఎక్స్ట్రీమ్ హిట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అది ఏ మూవ్మెంట్ అయినా కానీ. ఇప్పుడు రెవల్యూషన్ మంచిగా చేస్తే ఓ మహాత్మా గాంధీ అనుకుంటారు, ఎక్స్ట్రీమ్ చేసి దాన్ని వైలెన్స్ చేస్తే టెర్రరిజం అంటారు, అంతే. సో people are not ready to accept or rather adapt to the nomenclature difference. Feminism, when it becomes extreme, it's man hating or it's pseudo feminism. ఈ టర్మ్స్ ఉన్నాయి, వాడడానికి ఎవరు ఓపెన్ గా లేరు. అంబ్రెల్లా టర్మ్ పెట్టేసి ఇది తప్పు అంటే ఇంకా వాట్ కెన్ ఎనీబడీ డు. సో యు ఆర్ ఫుల్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ ఫెమినిజం. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగానే గట్టిగా నమ్ముతారు మీరు. యా. మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెమినిజం అంటే ఏంటి? మై అండర్స్టాండింగ్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ. వీ కాంట్ హ్యావ్ ఈక్వల్ డిమాండ్స్ ఫర్ బోత్ ద జెండర్స్. ఇప్పుడు ఐఎమ్ నాట్ డ్రాయింగ్ జనరలైజేషన్, కానీ యూజువల్గా కన్స్ట్రక్షన్ వర్క్ అనుకోండి, వీ ప్రిఫర్ సమ్వన్ హూస్ మోర్ ఇన్ స్ట్రెంగ్త్. బలం ఎక్కువ ఉందా, కెన్ దే వర్క్ లాంగ్ అవర్స్ వితౌట్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ సూన్. సో అప్పుడు మరి అమ్మాయిలు ఎందుకు పనిచేయట్లే ఇక్కడ అంటే ఐ డోంట్ థింక్ దాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబౌట్ ఆప్టిమైజేషన్. Would I want 50 strong people or would I want 40 strong people and 10 people who are more vulnerable in like physical working conditions? అంటే what is more optimal to me? నా ఇల్లు ఫాస్ట్గా కట్టాలంటే I would choose 50 men only. అట్లా అప్పుడు అమ్మాయిల్ని ఇక్కడ పనిచేయమనట్లే కదా నువ్వు ఆఫీస్లో ఎందుకు అంటే హియర్ వీ యూజ్ అవర్ బ్రెయిన్స్. ఐ ఫీల్ లైక్ బ్రెయిన్స్ ఆర్ ఈక్వల్, బాడీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ ఈక్వల్. హార్మోనల్ లెవెల్లోనే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. మోర్ ఓవర్ not that I've learned recently, but I've got more insight recently దీని గురించి. Men work on a daily clock.
మార్నింగ్ యాక్టివ్ ఉంటుంది, ఈవినింగ్ ఆ టైంకి గ్రంపీ అవుతాం. వీ వర్క్ ఆన్ అ డైలీ క్లాక్, మళ్ళీ నెక్స్ట్ డేకి రీసెట్ అయిపోతుంది. బట్ విత్ గర్ల్స్ ఇట్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మంత్లీ ఎగ్జాక్ట్లీ 28 days roughly, no? 28 to 30 days, it's a monthly body clock. సో మనకి ఇప్పుడు మార్నింగ్ ఎక్సైట్మెంట్ ఏది ఉంటుందో, ఐ ఫీల్ లైక్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ సైకిల్, దాట్ ఈస్ వెన్ దే ఫీల్ లైక్ ఆర్ మార్నింగ్. మన నైట్ టైమ్ గ్రంపీనెస్ దే ఫీల్ ఇన్ ద లాస్ట్ 2-3 days లైక్ దాట్. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ అ మంత్. సో వీ కాంట్ హ్యావ్ ఈక్వల్ డిమాండ్స్ ఫ్రమ్ బోత్ ద parties, I feel like. But we should definitely have equal access to opportunities. ఓన్లీ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటారు. Yes, because it's about brain. సరే, బ్రెయిన్ వైజ్ ఒక టెక్నికల్ ఆర్ యూనో ఒక ఇంటెలెక్చువల్ టాస్క్ ఉంది, ఒక జాబ్ ఉంది, అది చేసుకుందాం, ఐటీ జాబ్ ఆర్ ఎనీ జాబ్ విచ్ డిమాండ్స్ యువర్ ఇంటెలెక్ట్ ఆర్ బ్రెయిన్ థింగ్ అండ్ ఆల్. సో అక్కడ ఈక్వల్ పే ఉండాలి, right? Equal work, equal pay. Equal work, equal pay. But the survey says that include the best companies. I'll not take the names. World's best top 5 companies మీరు అనుకోండి, అక్కడ కూడా పే డిస్పారిటీ ఉంది ఈ రోజు కూడా. ఆల్ దోస్ US companies which are the best ones now, అక్కడ కూడా పే డిస్పారిటీ. ఊరికే బయటికి మాట్లాడడానికి ఫెమినిజం, ఈక్వాలిటీ అంటారు. దట్స్ అ సాడ్ ఫ్యాక్ట్. అండ్ రీసెంట్ థింగ్, మీరు జెన్జీస్ వస్తున్నారని చెప్పేసి ఐ డిడ్ స్టడీ అ బిట్ అన్నమాట, ఈ ఫెమినిజం గురించి కూడా చదివాను. మనం ఏదైనా ఎగ్జాంపుల్ దేని తీసుకుంటాం, ఆల్ అడ్వాన్స్డ్ కల్చర్స్. ఇండియా హ్యాస్ గ్రేట్ రిచ్ కల్చర్, రైట్? ఫ్యామిలీ సిస్టమ్కి మనం వీఆర్ ఆల్ ద వరల్డ్ లుక్స్ ఎట్ అస్, యూనో మ్యారేజ్ సిస్టమ్ అంటే గ్రేట్, మన దగ్గర డివోర్స్ రేట్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి. ఫెమినిజం, మనం ఇండియాలో ఫెమినిజం ఇస్ ద బిగ్ థింగ్, రైట్? ఇట్స్ అ మేల్ డామినేటెడ్, మేల్ షావినిస్టిక్ థింగ్ మన దగ్గర కాదు సొసైటీ. వెస్ట్లో ఉంటా, అమెరికాలో టుడేస్ పీపుల్ లైక్ టుడేస్ జెన్జీ అండ్ రీసెంట్ మిలీనియల్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, వీఆర్ డన్ విత్ దిస్ ఫెమినిజం థింగ్, దిస్ ఈజ్ అ రాంగ్ కాన్సెప్ట్ సోల్డ్ టు అస్ అని అంటున్నారు. సర్వే 30 to 40% ఆఫ్ పీపుల్ సర్వే చేసిన వాళ్ళలో, మాకు ఈ ఫెమినిజం అని, ఈక్వల్ పే అని, రైట్స్ కాదు, ఐఎమ్ ఉమెన్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై హోమ్, నేను ఉమెన్లా నా అమ్మాయి, నేను ఒక ఆడపిల్లని, ఆడదాన్ని ఏజెస్గా మిలీనియల్, ఒక మిలియనియా నుంచి వచ్చినట్టుగా ఆడవాళ్ళు ఏం చేస్తారో అది చేయడం మాకు ఇష్టం. వీఆర్ మిస్ సోల్డ్. లైక్ ఫెమినిజం అనే కాన్సెప్ట్ వాజ్ మచ్ స్ట్రాంగర్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. 1950s, 60s, 70sలో స్ట్రాంగ్ ఉండింది. మన దగ్గర ఇప్పుడు వచ్చింది కానీ అదంట కరెంట్ సినారియో. ఐ రెడ్ ఇట్ ఎస్టర్డే, చెప్తున్నాను. ఈజ్ ఇట్ ఎ గుడ్ సైన్ అండ్ గుడ్ థింగ్? వన్ థింగ్ ఐ లైక్ టు సే ఇస్, మాకు ఇది కావాలి అని వాళ్ళు అడగడం అనే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది చూడండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెమినిజం. దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆన్ అ ప్లాట్ఫామ్ అండ్ సే ఐ వాంట్ టు స్టే అట్ హోమ్. ఆ వాంట్ అనేది ఉంది కదా, దట్ ఈస్ ఫెమినిజం. రైట్. అట్లా వాళ్ళు ఏమంటున్నారు, అట్లా వాళ్ళు ఇంట్లో దగ్గర ఉండాలి అంటలేదు. అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా మేము ఫైట్ చేయడానికి రాలేదు ఇక్కడ. అబ్బాయిలు అబ్బాయిలే, అమ్మాయిలకు ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి. కానీ 100 ఏళ్ల క్రితం మ్యాన్ జాబ్ ఏంటి, మగవాడి పని ఏంటి, మ్యాన్ షుడ్ బి దట్, వీఆర్ సోల్డ్ ఫెమినిజం, దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్, వీఆర్ సోల్డ్ ఫర్ దట్ అని అంటారు. ఆ చేంజ్ వచ్చిందంటే దెర్ ఇస్ సర్వే కండక్టెడ్ అండ్ 40% ఆఫ్ ద జెన్జీస్ అండ్ మిలేనియల్స్ దే వాంట్ టు బి women, old cultural women. They want to choose old traditions. అట్లా ఉందంట. They are entitled to their opinion. Yeah, they have the choice to survey. I'm talking about the statistics. They అని అనట్లేదు, థింగ్స్ ఆర్ చేంజింగ్ అని అంటున్నాను. ఇప్పుడు ఫెమినిజం అనే టాపిక్ బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి దట్స్ చేంజ్. So those 40% women can choose for themselves. అదే కదా డెమోక్రసీ అంటే. అవునండి, మారుతుంది అని చెప్తున్నాను. ఫెమినిజం అన్నదే ఇట్ ప్రొవైడ్స్ దెమ్ విత్ దట్ ఆపర్చునిటీ, that choice. మీరు ఇంట్లో కూర్చోాలనుకుంటున్నాను, కూర్చోండి. ఓన్లీ ఇంట్లో కూర్చోండి అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలా రైట్. ఇక పేరెంటింగ్ విషయానికి వద్దాం. యూనో యువర్ పేరెంట్స్ ఆర్ మిలీనియల్స్ అనుకుంటున్నాను, అంతేనా? No. What? All your moms, like, she must be born in the 80s? 70s. 70s? Yeah. Fine. Okay. Millennials కంటే ఒక 5-10 years ముందు అనుకుంటాను అయితే. Gen X. Okay. Millennials. Okay, fine. Yeah. Millennials 90s వాళ్ళు. No. 1981 నుంచి 1996 is millennials. Damn. Yeah. Okay. Good for I'm also Gen Z, man, bro. Chill bro. నేర్చుకోవాల్సి వచ్చింది ఇవన్నీ. 1981 నుంచి అంట మిలీనియల్స్ అంటే. సో ఐ థాట్ నాకు మీ పేరెంట్స్ కూడా ఆ ఏజ్లో ఉంటారో, ప్రాబ్లీ 5-6 years. గుడ్. మీకు మీ పేరెంటింగ్ అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచిన పద్ధతికి మీ పేరెంట్స్ని మీ గ్రాండ్ పేరెంట్స్ పెంచిన పద్ధతిలో ఏం తేడా ఉంది? A lot. చెప్పండి. చాలా తేడా. చెప్పండి, 1 by 1 చెప్పండి. No, you go first.
ఓ నాకు ఈ టాపిక్ చాలా ఇష్టం. ఐ లవ్ టాకింగ్ అబౌట్ మై పేరెంట్స్. గ్రేట్. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పేరెంటింగ్ టాపిక్ ఇష్టం అని చెప్పేసి, మీరేం మాట్లాడుకున్నారో ఆ టాపిక్స్ అన్నీ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను, నా టాపిక్స్లో అవి కవర్ అవ్వకపోయినా, లేదు హరీష్ పేరెంటింగ్లో ఇది మాట్లాడాలని ఉంటే ఆ టాపిక్స్ మీరు కూడా ఓపెన్గా చెప్పండి, వీ కెన్ టాక్. Done. I will give an overview and then we can go into the details. I think the first main thing is the decision that my parents took to be different from their parents. సో మా అమ్మ నాన్న మాతో ఇలా ఉన్నారు, మేము అలా కాకుండా వీ వాంట్ టు బీ అ లిటిల్ మోర్ ఫ్రెండ్లీ విత్ our children, or we want to be able to provide them with better opportunities, better say financial freedom, everything. I really respect my parents for giving Anaya and me that space. Adanta kakunda both of them, both my mom and dad, they keep trying to learn what they don't understand. It's very natural for them to not understand more than half of the things that we do. నేను అన్నయ్య మేము మాట్లాడే పద్ధతితో సహా, మేము మాట్లాడేది పక్కన పెట్టండి, మేము మాట్లాడే పద్ధతే వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్. బట్ దే ఫైండ్ ఇట్ ఇన్ దెమ్సెల్వ్స్ టు అకామిడేట్ దట్. సరే మాకు నచ్చట్లేదు మీరు మాట్లాడేది మీరు మాట్లాడే పద్ధతి, కానీ వీల్ సిట్ హియర్ అండ్ వీల్ లిసన్. that so that is the first thing that I really appreciate about my parents. I really love them for that. సో పేరెంట్స్ విషయానికి వస్తే మీకు ఇలా అనిపిస్తుందా, ఎందుకు మా నాన్నకి మా అమ్మకి ఈ విషయం కూడా అర్థం కాదా, కమాన్ బ్రో ఆ యాటిట్యూడ్ ఉంటుందా, ఉంటుంది మనసులో అనిపిస్తుందా మీకు కొన్ని విషయాలు? ఎందుకంటే ఐల్టీలో జెన్జీ కిడ్స్ ఆర్ ఆల్ దోస్ లేట్ టీన్స్ అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పేరెంట్స్ మీద ఇస్తారు. ఇది కూడా అర్థం కాదా, ఎందుకు ఇట్లా ఉన్నాడు మా ఫాదర్, మా అమ్మకి ఎందుకు అర్థం కాదని ఉంటాయి. That dynamic మీకు అనట్లేదు, మీ పర్సనల్ అనట్లేదు, ఇన్ జనరల్ ఉండొచ్చు. యా బికాస్ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ కదా. సో ఎస్పెషలీ విత్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్, ర్యాపిడ్ గ్లోబలైజేషన్ వచ్చింది అది 1990 బిగినింగ్ 91లోనే వాట్ ఎల్పిజి హ్యాపెండ్. బట్ I feel like as of late with social media, globalization has picked up. సో దానివల్ల ఇంకా ఉండాల్సిన దానికంటే, అంటే మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న జనరేషనల్ గ్యాప్ కంటే మాకు మా పేరెంట్స్కి చాలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దానికి అడాప్ట్ చేసుకోగలగడం, దే హ్యావ్ నో ఆప్షన్. మేము అడ్జస్ట్ అవ్వము, దట్ ఈస్ దేర్. This generation won't change their ways as such. The way our parents were open to changing their ways for their parents. సో వాళ్ళు దానికి అడాప్ట్ అయ్యి దీనికి అడాప్ట్ అవుతున్నప్పుడు, పర్సనలీ ఇన్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్ ఐ వాంట్ టు అకామిడేట్ మై పేరెంట్స్ లైక్ దట్. అది పేరెంట్స్ మాట వింటారు? No, but I will develop the patience and I will understand the need to explain it to them. I will sit with them through that discomfort. With regards to your career, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా, లేదంటే సేమ్ అదే ఇంజనీరింగ్ మెడిసిన్ అవే రుబ్బుతున్నారా? మీరిద్దరి గురించి కాకుండా ఇన్ జనరల్ చెప్పండి, మీ సర్కిల్ ఎట్లా ఉందా? రెండు, బోత్ పార్టీస్ ఆర్ దేర్. మెజారిటీ ఇప్పుడు కూడా ఆ మెంటాలిటీనే ఉంది కదా, లేదు బాగా చదువుకోవాలి, లేదా జాబ్లో సెటిల్ అయిపోవాలి అన్నట్టే ఉంది. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎకానమీ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా. ఇప్పుడు ఇఫ్ ఇట్స్ అ మోర్ వెల్ టు డూ ఫ్యామిలీ, ఆ పిల్లలకి మోర్ ఎక్స్పెరిమెంటేషన్కి రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ ఇయర్ తీసుకున్నామంటే ఇట్లా అంటారు, దేనికి మళ్ళీ జేఈ రాయడానికి అని అడుగుతారు. దట్ ఈస్ ద సర్కిల్ లైక్ వీ కమ్ ఫ్రమ్. కానీ ఇఫ్ దే ఆర్ అ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ, దే హ్యావ్ ద టైమ్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు స్కూల్ నా ఎడ్యుకేషన్ అయిపోయింది, ప్రైమరీ ఎడ్యుకేషన్, నాకు లైఫ్లో ఏం చేయాలి ఉంది, నేను 1 year టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తా. ఆర్ నేను బీటెక్ ఇంజనీరింగ్లోనే చేశాను, ఆర్ లైక్ నా యూజీ ఇంజనీరింగ్లోనే చేశాను. దాని తర్వాత డూ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ సైన్స్ స్ట్రీమ్, లేదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, ఆ గ్యాప్ తీసుకోవడానికి ఐ ఫీల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎకానమీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఇఫ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్, if they're financial, if they're depending a son మీద, if they're counting on him, నా ఏజ్ అయిపోతుంది, నాకు రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది, నేను నా కొడుకు మీద డిపెండ్ అవుతా అంటే, ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ దెమ్. నా కొడుకుకి టైం ఇస్తా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఇట్. మోర్ ఫైనాన్షియలీ సెక్యూర్ ఫ్యామిలీస్లో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ మోర్ కామన్. నీకేం ఇష్టం, డూ యూ వాంట్ టు డూ దిస్, డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్. ఈ కాలం పేరెంట్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? జెన్జీ అంటే అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి. మీ పేరెంట్స్ కనట్లేదు, ఇన్ జనరల్ అడ్వైజ్ ఇవ్వండి. ఎప్పుడు పెద్దవాళ్ళు అడ్వైజ్ ఇవ్వాలని లేదు, కానీ యూ గైస్ ఆర్ జెన్జీ, ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చారు కదా మీరు, చెప్పండి. I think we were agreeing a lot, or we were sort of rooting back to the same point of how you can't fit us in a box. So మిమ్మల్ని ఇలా డిఫైన్ చేయొచ్చా, లేకపోతే మీకు ఇది కాదు, మీకు ఇది కావాలి,
that's you can't define us like that. So as Gen Z, what do you want ante there's no answer for that. Because we keep getting asked that question, but I don't think they know what it's like to receive a question like that. No one asked you as Gen X what do you want, as Gen Y what do you want, but we are asked as Gen Z what do you want. There is no answer. అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి, ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వస్తాయి, ఎడ్యుకేషన్ ఉంది. అసలు మీ జనరేషన్కి ఏం కావాలి అంటే ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దట్. Yeah. సో జెన్జీ డూప్ జనరేషన్ మరి ఈ జెన్జీ వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు, వీళ్ళ మీద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు, వీళ్ళ వల్ల దేశం బాగుపడదు అనే ఉద్దేశం. That is, I don't think it is correct at all. I feel like Gen Z valle there's a lot of things happening. Like even the conversations about mental health or మీరు ఇందాక అడిగారు కదా కెన్ గైస్ క్రై, అలాంటి టాపిక్స్ Gen Z is more open to discuss outside the box. వాట్ ఈస్ ద నామ్ని బ్రేక్ చేయడానికి, స్టీరియోటైప్స్ని బ్రేక్ చేయడానికి, కల్చరల్ లిమిటేషన్స్ని బ్రేక్ చేయడానికి ఐ ఫీల్ లైక్ Gen Z is more willing. So what is the point in breaking the cultural norms? Marriage is the sanctity of marriage. No. True. So marriage is continuing kada in this generation also. People will get married. People get married, but the numbers I am talking about, breakups easy అయిపోతున్నాయి, పేషెన్స్ లేకపోతే they're calling it off. అట్లా సో అంటున్నారు. ముందు జనరేషన్ లో డౌరీస్ ఎక్కువ నిన్నాయి, సతీ వాస్ ఫాలోడ్, దేర్ వర్ డౌరీ కిల్లింగ్స్, ఆనర్ కిల్లింగ్స్. సో Mm-hmm. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ బీయింగ్ బ్రోకెన్ బై Gen Z. అంటే కంప్లీట్ గా కాదు, జీరోకి వచ్చేస్తుంది. సో మీరు అన్నారు అప్పుడు డౌరీ కిల్లింగ్స్, ఆనర్ కిల్లింగ్స్ నుంచి గాట్ ఇట్ రైట్. I know where this is Yeah, where this is going. ఇప్పుడు జెన్జీ ఎంత డెవలప్ అయిందంటే కొండ మీద తీసుకెళ్లి తోసేస్తున్నారు పెళ్లికి ముందే. వాట్ ఈస్ ద నంబర్ అనట్లేదు, ద గ్రావిటీ ఆర్ ద సీరియస్నెస్ ఆఫ్ డెవలప్ అవడం చెప్తున్నాను. మీరు అన్న డౌరీ డేట్స్ ఆర్ స్టిల్ దేర్ అండి, ఎవ్రీ డే వీ సీ ఇట్ ఇన్ ద పేపర్స్. బట్ ఇప్పుడు ఐ కుడ్ బి రాంగ్, ఇంతకుముందు విమెన్ డేట్స్ ఎక్కువ ఉండే అనుకుంటాను పెళ్ళిలో, సూసైడ్స్ అండ్ ఆల్ డౌరీ డేట్స్ నుంచి విమెన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు విమెన్ ఆర్ నాట్ హెసిటేటింగ్, ఆఫ్ లేట్ వీఆర్ సీయింగ్ lots of sensation. I feel like a lot of చేతి మీద లెక్క పెడితే I don't think my 10 fingers are also necessary. I think it's countable on one hand. No. I'll challenge, I can counter this and I can challenge this. I'll challenge this. Take out all the newspapers, English, Telugu, Indialone. ప్రతి రోజు వైఫ్ హస్బెండ్ని బాయ్ ఫ్రెండ్ కోసము చంపేసిందో, లేదంటే హస్బెండ్ వైఫ్ని ప్రీవియస్ రిలేషన్షిప్ కోసము ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యంగ్ జెన్జీస్ ఓన్లీ, 30s 40s ఆర్ సిల్వర్ అదే గ్రే డివోర్సెస్ అంటారు కదా, వాళ్ళు కూడా అది ఎక్కువ పెరిగింది కదా. అంటే మీరు ఎంతవరకు హెడ్లైన్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సొసైటీ అంటారు? These headlines are making headlines frequently in the recent times అని నేను అంటున్నా. బట్ Probably it is to serve to a certain audience. ఇప్పుడు చూసుకుంటే ఎర్లీ 2000s లో చూసుకుంటే రామ్ కామ్ మూవీస్ ఎక్కువ వచ్చేవి. అదేంటి సిద్ధార్థ్ మూవీ ఉంటుంది, అప్పుడు ఇప్పుడు సాంగ్ ఉంటుంది బొమ్మరిల్లు, అలాంటి మూవీస్ హ్యాపీ గుడ్, అదేంటి నువ్వు వస్తానంటే వద్దంటానా. ఇప్పుడు చూస్తే సలార్, ఇట్లా కట్ చేస్తే హీరో ఇట్లా 10 మందిని లేపుతాడు ఒక చేత్తో. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ షిఫ్ట్ ఇన్ నరేటివ్. కట్ చేసి ఒక చేత్తో, బట్ ఇట్స్ షిఫ్ట్ ఇన్ నరేటివ్. లోకం ఏం చూడాలనుకుంటుంది అనేదే అవుట్లెట్స్ ట్రై టు డెలివర్. సో మేబీ దిస్ హోల్ ఇంట్రెస్ట్ ఇన్ క్రైమ్ అండ్ ఆల్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ మోర్ ప్రెజెంటెడ్. గుడ్. ఐ ఫీల్ 30 years బ్యాక్ చూసుకుంటే అసలు వైఫ్ హస్బెండ్ని చంపిన కేసే లేదా అంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. ఉంటుంది, తక్కువ నంబర్స్. ఐ మీన్ కిల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఫస్ట్లీ ఎవరెవరిని చంపారని కాదు. ఐ థింక్ ద ప్రాబ్లమ్ షుడ్ బి వై ఆర్ పీపుల్ కిల్లింగ్ ఈచ్ అదర్, నాట్ వై హస్బెండ్ ఈస్ కిల్లింగ్ ఆర్ వైఫ్ ఈస్ కిల్లింగ్. సినిమాలు చూస్తారా? యా. ఏం సినిమాలు చూస్తారు, ఎలాంటి సినిమాలు చూస్తారు? మీరు ఇంతకుముందు సార్ మీరు అన్నట్టుగా గుద్దితే సలార్ అన్నారు. నేను ఆల్ టైప్స్ ఆఫ్ మూవీస్ కన్జ్యూమ్ చేస్తాను. If it is trying to tell me a story, I'm interested. I am engaged. మీరండి ఇన్ జనరల్ బాయ్స్కి ఎలాంటి, మీ జెన్జీ బాయ్స్కి ఎలాంటి నచ్చుతుంది? Gen Z boys, I don't think I am a representative of Gen Z boys in general. మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరు? మా ఫ్రెండ్ సర్కిల్లో అంటే నా ఫ్రెండ్సే మూవీ లవర్స్ ఉంటారు నార్మల్గా, బికాస్ ఐ మీన్ దాట్స్ హౌ వి బికమ్ ఫ్రెండ్స్, కామన్ ఇంట్రెస్ట్ కదా. వీఆర్ ఓపెన్ టు కన్జ్యూమ్ ఆల్ టైప్స్ ఆఫ్ మీడియా, కొరియన్ మూవీస్, జాపనీస్, మలయాళం, తమిళ్. మీ జెన్జీ నుంచి కొరియన్ని సపరేట్ చేయలేం కదా, కొరియన్ లేకపోతే జెన్జీ కాదు అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద న్యూ హాలీవుడ్ కొంచెం కదా. అప్పట్లో హాలీవుడ్ అంటే ఇట్లా ఉండింది కదా, నౌ ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ టువర్డ్స్ కొరియన్ మీడియా కొంచెం, డెఫినెట్లీ. జాపనీస్ మీడియా. జాపనీస్ మీడియా.
సో ఇప్పుడు ఆ ట్రెండ్ ఉంది కదా, దే ఆర్ ఓపెన్ టు కన్స్యూమ్, దే ఆర్ ఓపెన్ టు న్యూ టైప్స్ ఆఫ్ సినిమా. వయలెన్స్ అలా మేల్ యూనో మసిల్ పవర్ అదన్నీ ఇష్టం ఉంటుందా మీకు? కొట్టగానే 10 మంది గాల్లోకి వెళ్ళిపోతారు ప్రభాస్ కొట్టగానే. అలాంటివి జనాలకి ఇష్టం లేదు అంటే అట్లాంటి నడవ అంటే అట్లాంటివి మళ్ళీ బయటికి రావుగా. వస్తానే ఉన్నాయంటే దట్ మీన్స్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. గర్ల్స్ లైక్ ఇట్, గర్ల్స్కి కూడా ఇలాంటి మసిల్ పవర్ యూనో దట్ మ్యాచో హీరోస్ని అలా చూడాలనుకుంటారా? టూ మచ్ అది క్రింజ్ అనిపిస్తుందా? హీరోస్కి ఐ మీన్ ఈ హీరోయిస్కి ఎంతమంది అబ్బాయిల ఫ్యాన్స్ ఉంటారో అంతమంది అమ్మాయిల ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, ఇఫ్ నాట్ మోర్. అవునా? కరెక్టే. గర్ల్ ఫ్యాన్స్ ఎంతమంది? మహేష్ బాబు. ప్రభాస్ కాదా? I don't know. I am a Mahesh Babu fan. Fine. For what reasons are you a Mahesh Babu fan? I liked his screen presence in Atadu and Khaleja. So I sort of held on to that. I just really like his characterization in that. అలా అతడులో డిప్ప కటింగ్ వేసుకొని తిరిగినా అలా ఉన్నాడంటే. ఎందుకు మన తెలుగు వాళ్ళకి రైట్, తెలుగు వాళ్ళకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ హ్యాబిట్స్, లాంగ్వేజ్, ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్సింగ్ అంతా మారింది. ఎక్కడి నుంచి? మీ తాతయ్యల టైంలో తీసుకుందాం. వీళ్ళ తాతయ్యల టైం అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు టైం నుంచి రైట్, దెన్ కమ్స్ చిరంజీవి గారు, నాగార్జున జనరేషన్, నౌ ఈజ్ ఆల్ దిస్ యూనో రామ్ చరణ్, ప్రభాస్, ఈ జనరేషన్ నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు సినిమా ఫ్యానటిక్స్ మారలేదు, సినిమా లవ్ అంటే జనాలకు మారలేదు, అన్నీ మారాయి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ, తిట్లు, లాంగ్వేజ్, భాష, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. బట్ ఈ సినిమా పిచ్ అనేది మన తెలుగు వాళ్ళకి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్, ద 20 odd people you see ఆన్ ద ఫ్లోర్ రైట్, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మోర్ ఎక్కువ ఉందంటారా? దట్స్ వాట్. ఎందుకంత తగ్గట్లేదు అంటారు? ఎందుకంత తెలుగు సినిమా అంటే అంత పిచ్చి, తెలుగు అంటే సినిమాలో ఏదో చేయాలని చెప్పేసి. మీకు ఇంత చెప్పినాను కదా, ఇంకా దోస్ కిడ్స్ దే వాంట్ టు గెట్ ఇన్ టు సినిమా, సినిమా డైరెక్ట్ చేయాలి, సినిమా తీయాలి, స్టోరీ రాయాలి. ఎందుకంటారు? ఏమో, పీపుల్ లైక్ ఆర్ జనరేషన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్. It could be as a singer, maybe she's expressing a story in the form of a song. As a content creator, I want to tell a story. As a director, they want to tell a story. Okay. As an actor, they want to tell a story by being on the screen. Atla, I feel people are inclining more towards expressing, telling stories. This has always been there kada. When you say stories kada, our land has been like India has been a land of stories. Mahabharata, Ramayana, evolved. యుగాల ముందు పుట్టింది కదా. ఆల్వేస్ బీన్ అ ల్యాండ్ ఆఫ్ స్టోరీస్. సో మీరేం చెప్తానుకుంటున్నారంటే స్టోరీ టెల్లింగ్ విల్ ఆల్వేస్ సెల్. అంతే కదా, మీరు కాంటెంట్ క్రియేటర్స్ కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ దాంట్లో కదా. సో స్టోరీ టెల్లింగ్ విల్ ఆల్వేస్ సెల్ కాబట్టి సినిమా విల్ ఆల్వేస్ బీ గుడ్ బిజినెస్. సినిమా కాకపోయినా I feel like storytelling as a art will always flourish. Socializing, you know, how do you socialize? What is your definition of socializing? టైం పాస్ ఎట్లా చేస్తారు మీరు? ఒక్కటి తప్ప యూనో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫుల్ టైం ఉంటారు, అది కాకుండా వేరే ఏమని చెప్పండి. Going out to meet friends and asking them, like generally you ask your friends to bring their friends, then you go meet them. Like actually the closest experience to party is going to re-releases. Oh, re-release. I love them. Okay, big thing, re-release. Hyderabad it's a very big thing. Big thing, no? Chala. When you go for sleepovers ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా. నాకు ప్రతిరోజు స్లీప్ ఓవరే. ఐ లివ్ ఇన్ హాస్టల్ కదా కాలేజ్లో. ఎవ్రీడే ఇస్ స్లీప్ ఓవర్ ఫర్ మీ. ఏం మాట్లాడుకోండి చెప్పండి. రూమ్లో 10 మంది ఉంటారు బాయ్స్. నాకు తెలిసి కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్లో ఇట్లా అందరు నా ఏజ్ వాళ్ళతో ఉన్నాను, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. 3 రోజుల తర్వాత నా ఇల్లు, నా బెడ్ గుర్తొస్తుంది అంతే. ఫ్యాన్ పని చేయట్లేదు, వేడేస్తుంది. ఐ థింక్ దాట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అంత మాట్లాడుకోవడం కంటే కూర్చొని గేమ్స్ ఆడతారు, కూర్చొని మేబీ గాసిప్ చేస్తారు. అది ఏం గాసిప్ చేస్తారు? నేను ఎక్స్ట్రాక్ట్ చేయదలుచుకుంది ఇదే అనమాట. మీరు ఏం గాసిప్ చేస్తారు? కాలేజ్ లో ఏం జరుగుతుంది, ఫ్యాకల్టీ గురించి, ఫ్రెండ్స్ గురించి. కాలేజ్ ఫ్యాకల్టీ గురించి గాసిప్ చేస్తారా, లేకపోతే కాలేజ్ క్లాస్లో బాయ్స్ గురించి గాసిప్ చేస్తారు? Can be both. It'll be more of boys only, no? No, I think it's we talk about people in general. I went to a women's college and we still had so much to talk about. I am coming from this thing ఏంటంటే మీరేం మాట్లాడుకుంటారు? Do you talk politics? Do you talk world affairs? Yes. మీరు సిజేపీ, జెన్జీ పార్టీస్ గురించి మాట్లాడుకుంటారా? లేదంటే మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అని చూస్తారా? Yeah, generally actually some very good conversations come out of, "Arey, I saw this happen in a reel. Did this pop on your FYP as well?" So that's how we actually we are very dependent on Instagram for whatever political information and all. It's not good.
I will Not say that good, as well. yeah. It's not good. Not very reliable kada. Mm. You have to always go to reliable sources. గుడ్. సో సోషల్ అంటున్నాం కూడా సోషల్ మీడియా గురించి చెప్దాం. వాట్స్ యువర్ టేక్ ఆన్ సోషల్ మీడియా, దాని Good. ఇంపాక్ట్ We're both ఏంటి? very It's dependent good, on yeah. it. In fact, My life is built around it. అచ్చా, యువర్ లైఫ్ ఇస్ బిల్ట్ ఆన్ అరౌండ్ సోషల్ మీడియా, కాంటెంట్ క్రియేటర్స్ కాబట్టి ఫైన్, అట్లా అనట్లేదు. మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా ఇన్ జనరల్ ఆల్సో అంటే వీ యాజ్ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ లైఫ్ వీ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్. సో సోషల్ మీడియా ఇస్ అ ప్లాట్ఫామ్. అది పక్కన పెడితే ఈవెన్ ఫర్ లైక్ అ నార్మల్ పర్సన్ హూ హ్యాస్ అదర్ కెరియర్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ టు నో వాట్ యువర్ 10th క్లాస్ ఫ్రెండ్ ఇస్ డూయింగ్. ఇంతకుముందు అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక ఉత్తరం రాసి వాళ్ళు ఇంకా అదే అడ్రస్లో ఉంటే అప్పుడు వాళ్ళకి లెటర్ వెళ్ళి వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చి ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ ఆర్ లైక్ ఐ డోంట్ నో టచ్ ఎక్కువ ఉండేది కాదు. నౌ వీ హ్యావ్ మోర్ కనెక్టివిటీ ఎగ్జాక్ట్లీ. సో ఇట్ క్యాన్ బి అ బ్యాడ్ థింగ్ ఆల్సో. ప్రతి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మేబీ ఇట్ కెన్ బికమ్ కొంచెం కంపారిజన్స్ వస్తాయి, బాడీ ఇమేజ్ ఇష్యూస్ వస్తాయి, సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ వస్తాయి. దాట్స్ ఎ నెగటివ్. ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. కాంటెంట్ క్రియేటర్స్ కదా, కాంటెంట్ క్రియేషన్ని ఒక కెరీర్ లా తీసుకుంటున్నారా? యా అసలు ఇక్కడ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? అంతేనా? సో Yeah. యూ వాంట్ టు టేక్ దిస్ అప్ ఎస్ అ కెరియర్? యా ఓకే. మరి అలాంటప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నారు మరి? గుడ్ క్వశ్చన్. ఫాల్ బ్యాక్ ఉండాలి కదా. ఓకే, ప్లాన్ బి ఆప్షన్. ప్లాన్ బి కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్, ఈ కాంటెంట్ క్రియేషన్ అంతా ఉంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీద అనుకున్నాం. టిక్ టాక్ అప్పుడు బ్యాన్ అయినట్టుగా వన్ ఫైన్ డే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిపోతే ఏం చేస్తారు? యూట్యూబ్ ఉందిగా. యూట్యూబ్ కూడా బ్యాన్ అయింది ఫర్ సమ్ రీజన్స్. మంచి సోషల్ అంతా మీడియా ఇంకా అన్ని బ్యాన్ చేసుకుంటూ వెళ్తే ఐ డోంట్ థింక్ ద వరల్డ్ విల్ రిమైన్ ద సేమ్. ఉండొచ్చు. ఐఎమ్ నాట్, నేను పెసిమిస్టిక్ ఉండట్లేదు అనుకుంటాను. టిక్ టాక్ బ్యాన్ అయింది కదా, అప్పుడు మెనీ పీపుల్ లాస్ట్, ఎస్ ఎస్ ఎస్. మెనీ పీపుల్ లైక్ పెద్ద ఇబ్బంది అయిపోయింది. అఫ్ కోర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్కి వచ్చారు కరెక్టే, కానీ ఏం చేస్తారు ఇప్పుడు? ఇన్స్టాగ్రామ్ అదర్ వేస్ ట్విట్టర్ ఉంటుంది. ఓకే, ట్విట్టర్ కాకపోతే సార్ నాట్ వరీడ్ అనమాట. రేపు ఇన్స్టాగ్రామ్ పోయినా ప్లాన్ బి ప్లాన్ సి ఉన్నాయి మీకు. యా. మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు కదా, ఆర్ యూ ద సేమ్ ఆర్ ఆర్ యూ డిఫరెంట్ క్యారెక్టర్ ఆన్ యువర్ స్క్రీన్ వెన్ యూ క్రియేట్ కాంటెంట్? What is, I don't think many content creators relate to this. I feel like I am more me when I'm on camera. వావ్, ఓకే. I feel more comfortable to be myself when there's a camera. When it's not on a camera, అప్పుడు వస్తాయి అవతలకి నా మీద ఏం ఒపీనియన్, వాట్ ఆర్ దే థింకింగ్ ఆఫ్ మీ, ఐ సేయింగ్ ద రైట్ థింగ్. బట్ వెన్ ఐఎమ్ ఆన్ కెమెరా, ఎస్పెషలీ వెన్ ఇట్స్ మై కెమెరా, ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ టు బీ మై సెల్ఫ్. అంటే కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉంటుంది, బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ ఆథెంటిక్ లైక్ దట్. ఎందుకున్నారు మీరు కాంటెంట్ క్రియేషన్లో? ఇస్ ఇట్ ఫర్ వ్యూస్ ఆర్ మనీ ఆర్ ఫేమ్? ఫస్ట్ థింగ్ ఇస్ సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు ఎట్లా అయితే షీ సెట్ షీస్ ఇంటూ రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ కదా, ఇట్ గివ్స్ అర్ ఫుల్ఫిల్మెంట్. ఎందుకు అంటే వీ కెనాట్ టెల్, ఇట్స్ జస్ట్ న్యాచురల్ థింగ్. Creative outlet. Psychology. Yeah, like what it is for you. Same thing. Yeah, that's what I'm saying. So ఎందుకు అంటే వీ కెనాట్ గివ్ ఇట్ అ ప్రాపర్ రీజన్. I feel like that is what is natural to me. I feel like I'm a natural storyteller. సో నేను ఏమంటే, ఆర్ యూ చేజింగ్ మనీ ఆర్ ఆర్ యూ చేజింగ్ Definitely. ఫేమ్? Definitely. ఓకే, ఇవన్నీ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. No. ఓకే, The art of content creation itself gives me a lot of satisfaction. ఓకే, ఓకే. Content creation with money or content creation without money అంటే స్మార్ట్ ఆన్సర్ ఇస్ విత్ మనీ. సో మీరేమంటారంటే మనీ అండ్ ఫేమ్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ క్రియేటివిటీ, అట్లా చూస్తారు. Can be a byproduct, ఇది చేస్తే మనీ షుడ్ ఫ్లో ఆటోమేటిక్గా అన్నట్టు. సోల్ ఇంటెన్షన్ can డబ్బులు. మనకి నచ్చింది చేయాలనుకోవడం ఇస్ గుడ్. నచ్చింది చేసి దాని నుంచి డబ్బులు సంపాదించడం ఇస్ వాట్ బీయింగ్ స్మార్ట్ ఇస్. గుడ్. దే డోంట్ హ్యావ్ టు బి టూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడున్న కాంటెంట్లో నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా, ఎంత క్రింజ్ ఉంది? హౌ మచ్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇస్ రియల్ కాంటెంట్? క్రింజ్ అంటే వాట్ యూ థింక్ ఇస్ క్రింజ్? పనికి రాంది ఎంత, అట్లీస్ట్ దేనికి ఏదో చేయాలని చెప్పేసి ఏదో ప్రతి ఒక్కరు కాంటెంట్ క్రియేటర్ అయిపోయి. అగైన్ వీఆర్ జెన్ జీ. కాంటెంట్ క్రియేషన్ అంటే నేను చెప్తాను చూడండి. సి, ఒక అమ్మాయి బాధలో ఉంది, ఏడుస్తూ పెట్టేసిన కాంటెంట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, రైట్? ఊరికే వాడు దాన్ని డైలీ చేసేదాన్ని ఏమంటారు, లైవ్ డైలీ వ్లాగింగ్, దాన్ని ఏమంటారు చూడండి, డైలీ ఊరికే వాళ్ళు ఇంట్లో పని చేసేదో కెమెరా ఉంటుంది, అది కాంటెంట్. ఏదో తింటున్నారు, అది కాంటెంట్. యా, అంటే ఎగ్జాక్ట్లీ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ యూల్ ఈవెన్చువలీ ఫైండ్ అన్ ఆడియన్స్. ఓకే, సో ఎనీథింగ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అదొక డిఫరెంట్ టైప్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, స్టోరీ టెల్లింగ్, లెర్నింగ్, ఇన్ఫోటైన్మెంట్, రైట్? అలా రకరకాల కాంటెంట్ ఉంటుంది. ప్రతిదానికి మార్కెట్ ఉందంటారు. ప్రతిదానికి మార్కెట్ ఉంది. గుడ్. సో ఈ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
రీసెంట్గా చూసిన మన సెన్సేషన్ పాలిటిక్స్లో బిగ్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ దట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ CJP థింగ్ అండ్ ఆల్. వాట్స్ యువర్ ఒపీనియన్స్? జెన్జీ విల్ బి ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద ఫ్యూచర్? పాలిటిక్స్లో జెన్జీ యాక్టివ్గా వస్తారనుకుంటున్నారా? Every generation has ఎవ్రీ their own జనరేషన్ ఎంటర్స్ traditions. పాలిటిక్స్ కదా. ఇప్పుడు మనం చూస్తే ఆల్ ఆర్ పాలిటిషియన్స్ ఆర్ గ్రే హెడ్, 90% ఆఫ్ దెమ్ అట్ పెద్దవాళ్ళు సమ్ పాయింట్ వీల్ ఆల్సో బికమ్ గ్రే హెడ్ కదా. కాదు. సో మీ ఒపీనియన్ నేను అంటే ఇప్పుడు ఇంకా జెన్జీ యాక్టివ్గా రావాలి పాలిటిక్స్లో. అంటే ఈ ఏజ్ లోనే at in their 20s and 25 దే షుడ్ బికమ్ Oh, ఎమ్మెల్యే. 25 is legal age కదా for eligibility. 25 and 35. I think Rajya Sabha is 35, no? ఎంపీస్కి 35 25 ఎమ్మెల్యేస్ కావాలా? 25 ఎమ్మెల్యేస్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు కదండి మన దగ్గర, వెరీ ఫ్యూ పీపుల్ కదా. అంటే ఇట్ అగైన్ కమ్స్ డౌన్ టు మెచ్యూరిటీ, హౌ మచ్ దే అండర్స్టాండ్ అబౌట్ ద వరల్డ్, అవన్నీ కూడా వస్తాయి. And Exactly. especially manaki being important enough to take a position like that, you know, you've joined a party, you will have so many seniors above you. How do you make a position like that for yourself, such that the party entrusts you to be With that their position. representative? సో నేను అదే అడుగుతున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా పాలిటిక్స్లో రావడానికి? హౌ డూ యూ సీ పాలిటిక్స్ యాజ్? మీ పర్సనలీ మీరు జెన్జీ గైస్ మీ పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటా అంటే మీ ఇష్టం, లేదంటే జెన్జీ ఎట్లా చూస్తుంది పాలిటిక్స్ని? ఇట్స్ రొచ్చ రంపు కంపు అనుకుంటూ చూస్తున్నారా, లేదంటే నో యాక్టివ్గా పాలిటిక్స్లో టేకప్ చేయాలని చూస్తారా? అలా చూసే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకు ఇదంతా అని. మీ ఫ్రెండ్స్లో ఇట్లా మాట్లాడతారా, మామ నేను పాలిటిక్స్లోకి వెళ్తా, నేను ఇదైతా అదైతా అని అంటారు? I don't think It's specific to our friend circle. We don't have we such. don't have such people. ఓకే, మాట్లాడరు ఎక్కువ. కానీ డెఫినెట్లీ ఉంటారు, అందుకే కదా యాక్టివిస్ట్ గ్రూప్స్ ఉంటాయి, ABVP వాళ్ళ మెంబర్స్ ఉంటారు. అవును, Yeah. AISF and స్టూడెంట్ ఫెడరేషన్స్. Student federations, exactly, that's what I was trying to say. గుడ్. I wish that Gen Z should really storm the political scenario అని నా పర్సనల్ ఒపీనియన్. Actually, I know so many people that joined the protest CJP movements. Yes. మీ ఫ్రెండ్స్లో? Yes. ఓ నైస్, గుడ్. డబ్బుల విషయానికి వద్దాము. డబ్బులు అందరికి కావాలి. ఇండియా కమ్స్ ఫ్రమ్ దిస్ మెంటాలిటీ ఆఫ్ సేవింగ్ డబ్బు సంపాదించుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. మీరు డబ్బుని ఎలా చూస్తారు? హౌ డూ యూ డీల్ విత్ మనీ? Money is God. గ్రేట్, Yeah. గుడ్. ఐ రెస్పెక్ట్ యువర్ పర్స్పెక్టివ్. గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్లా మనీ డబ్బులే దేవుడు అనట్లేదు, బట్ మనీ ఈజ్ డెఫినెట్లీ గాడ్. ఇట్ ఈస్, అంటే ఐ మీన్ టు సే ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. వెరీ ఎసెన్షియల్. అసలు మనీ లేకుండా ఈ ప్యాంట్, షూస్, దిస్ హోల్ సెట్, నథింగ్ రన్స్ వితౌట్ మనీ. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Yeah, so money, actually I feel like it's a culture to shy away from talking about money. ఇట్లా మనీ అంటే మనీది ఏముందిలే అంటారు, మనీదే మనీ ఉంది. ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఊరికే అంటారు, కానీ మనీనే Yeah. ఇంపార్టెంట్ కదా. యూ అగ్రీ? ఎస్. ఏం చేస్తారు మీరు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఐఎమ్ సారీ ఇఫ్ యూర్ ఓకే, జస్ట్ చెప్పండి. Yeah. I'm taking guidance from my parents on how to redirect the money that I am earning right now. గుడ్. ఎందుకంటానంటే లాస్ట్ కోవిడ్లో, పోస్ట్ కోవిడ్, 50% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ పీపుల్ ఆర్ జెన్జీ అంట. జెన్జీ ఈజ్ ఇన్వెస్టింగ్ అలాట్ ఇన్ గెటింగ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. దట్స్ అ వెరీ గుడ్ సైన్ కదా. Yes. కదా. డబ్బులు ఎంత సంపాదించాలనుకుంటారు? హౌ మచ్ ఈజ్ గుడ్ మనీ? మీ రిటైర్మెంట్ ప్లాన్ అప్పటికి మీకు ఎంత డబ్బు కావాలి? I don't think I have a ceiling like that as of now. అంటే అప్పర్ క్యాప్ మినిమం, అప్పర్ క్యాప్ లేదు, లోవర్ క్యాప్ ఏమైనా మినిమం కూడా చెప్పండి. ఏదో రాను ఇప్పుడు అనుకోండి, టైం మీరు కూడా ఎంత డబ్బు కావాలి, లేదంటే వీడికి ఇతని దగ్గర ఇంత డబ్బులు ఉంటే పెళ్లి చేసుకుంటాను, దట్ ఈస్ నాట్ దేర్, ఐ నో. సో మీకు కెరియర్లో అందరికీ ఇంతకుముందు మీరు అన్నారు మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు కాబట్టి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ నంబర్ కదా. గోల్ పెట్టుకోండి, నేను యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ కదా. అంటే రిటైర్మెంట్ అంటే ఆర్ వి టాకింగ్ అబౌట్ రిటైర్మెంట్ ఏజ్ ఆర్ Financial retirement. ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అంటే టు a point after which I don't have to do anything for money. ప్లస్ మీ సాషియేషన్ అంటారు కదా, 100 కోట్లు 200 కోట్లు ఇంత ఉంటే నా లైఫ్ ఇట్లానే నడుస్తుంది, ఇంకా నేను డబ్బుల కోసం చేయాల్సిన అవసరం లేదు అని. I've heard somewhere if we can pool 3 crore rupees with the right investments, monthly 1.5 lakh withdraw చేస్తూ కూడా will always be in a surplus. There's a pattern I've seen. ఓకే, మీరేమంటారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మీకు 3 కోట్లు కావాలంటున్నారు, అంతే. నాకు అర్థమైంది. So that I'll never have to work again. అదే బాధ కాకుండా, అట్లని కాకుండా మీకు ఎంత డబ్బు సంపాదించాలని ఉంది? చాలా. అది చాలా అంటే పుట్ ఇట్ ఇన్ నంబర్స్. I don't think I can put it in numbers. ఓ మీరు I haven't thought about it. ఫైన్, ఓకే, బట్ యూ వాంట్ మనీ రైట్? Yeah, 100 crores. Why not? I want enough to be able to sustain myself, and because I want a family in future, I wanted to be able to sustain my family and my parents. సస్టైన్కి అగైన్ ఇట్స్ అ బ్రాడ్ టర్మ్. సస్టైన్ అంటే చిన్న రూఫ్ గుడిసెలో ఉండే వాళ్ళు సస్టైన్ అవుతున్నారు, విల్లాలో ఉండే వాళ్ళు కూడా కష్టం అవుతుంది వాళ్ళకి. వాళ్ళకి 10 bedroom మ్యాన్షన్ కావాలి, వాళ్ళకి ప్రైవేట్ జెట్ కావాలి, వాళ్ళే సస్టైనెన్స్ అంటే వాళ్ళ డెఫినేషన్ అది. I think that is a korika
అంటే అవసరానికి కోరికకి డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకే అండి. సో గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా వాట్ ఈస్ యువర్ వర్జన్ ఆఫ్ సస్టైనెన్స్? అవును. Eventually I will figure it out. ఓకే గుడ్. విత్ ఏజ్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. గుడ్. గ్రేట్ కాన్వర్జేషన్. ఫైనల్ ర్యాపప్ చేద్దాం. జెన్జీ అంటే ఏంటో చెప్పండి. పెద్దవాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పండి. ప్లస్ మీ నెక్స్ట్ జనరేషన్కి జెన్ ఆల్ఫా వస్తుంది, తర్వాత బీటా వస్తుంది, ఏమొస్తుందో వాళ్ళ వరకు ఏమైనా ఉంటే. ఐ ఓన్లీ సే వన్ థింగ్, ఫాలో యువర్ హార్ట్ హూ ఎవర్ ఇట్ ఈస్. గుడ్. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా బయట నుంచి ఎన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మనకు లోపల ఒకటి అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ వీ షుడ్ లిసన్ టు దట్. గట్ ఫీలింగ్. గట్ ఫీలింగ్, యా. ఫాలో యువర్ హార్ట్ అన్నప్పుడు ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా లెట్ యువర్ చిల్డ్రన్ ఫాలో దేర్ హార్ట్ అని కూడా. యా, లెట్ దెమ్ ఫాలో దేర్ హార్ట్. యా, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ద రైట్ టు ఫాలో దేర్ హార్ట్. గుడ్. గుడ్. నైస్. మీరు? Me, if I have to say something to society as a whole, ante earlier I had mentioned that care enough to not care. So taking that a step forward, care so much about society, care so much about yourself that you're providing something, you're giving something back to society. So educate yourself that much, learn that much, care that much to be a good enough person. గుడ్. అంటే భారం అవ్వకూడదు సొసైటీ. గుడ్. వెరీ నైస్. ఓ మనిషిగా పుట్టినప్పుడు దానికి ఒక జీవితం సార్థకవంతం కావాలన్నట్టుగా ఉద్దేశం చెప్తున్నారు, అంతే కదా? రైట్ నో? వెరీ నైస్. చలో, విల్ ర్యాప్ ఇట్ అప్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. Yes. రైట్. Guys, we are making Vinutna sing on the podcast. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళ కాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా, నా మనసును తడిపిన తొలి వెలుగువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు నగవుకు నీవే కారణమా. నైస్. తొట్టాడే పట్టాసానా వెడికిన 10,000 వాలా హై.